హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, ఈరోజు మనం ఫ్రిక్షన్లో ఇంకా లాస్ట్ వీడియోది ఫ్రిక్షన్కి సంబంధించి లాస్ట్ వీడియో అమ్మా, ఫ్రిక్షన్ పార్ట్ 4. ఈ వీడియో చూసే ముందు మీరు ఫ్రిక్షన్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా చూడండి. ఎందుకంటే ఆ కాన్సెప్ట్స్ తెలిస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బ్లాక్ ఆన్ బ్లాక్ మోడల్స్ గురించి చెప్పదలుచుకున్నా అమ్మా. బ్లాక్ ఆన్ బ్లాక్ మోడల్స్, బ్లాక్ అగేన్స్ట్ వాల్, ఇంకా చైన్ ఆన్ ఏ హారిజాంటల్ టేబుల్. సో ఈ 3 మోడల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ ఆన్ బ్లాక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 బ్లాక్స్ తీసుకుంటున్నామా. ఇదిగోండి, ఇది ఒక బ్లాక్. ఈ బ్లాక్ నేను 4 kg అనుకుంటా. ఓకే, అలాగే ఇంకో బ్లాక్ తీసుకున్నా 6 kg అనుకున్నా. ఓకే, చూడమ్మా. సో దీని మీద ఒక 10 న్యూటన్ ఫోర్స్ పనిచేస్తుంది అనుకుందాం. అలాగే దీని మీద 100 న్యూటన్ ఫోర్స్ పనిచేస్తుంది అనుకుందాం. F1 = 10 న్యూటన్స్, F2 = 100 న్యూటన్స్ అనుకోండి. ఓకే, చూడమ్మా, ఈ టోటల్ సిస్టమ్ ఒక హారిజాంటల్ టేబుల్ మీద ఉంది అనుకుందాం. ఈ హారిజాంటల్ టేబుల్ మీ ఇష్టం, మీరు రఫ్ టేబుల్ అనుకోండి, లేదంటే స్మూత్ టేబుల్ అనుకోండి, మీ ఇష్టం అమ్మా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మూత్ అనుకుందాం, స్మూత్ హారిజాంటల్ టేబుల్ అనుకుందాం. ఓకే, ఈ సర్ఫేస్ స్మూత్ సర్ఫేస్ అనుకుందాం. అంటే ఇక్కడ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0, అంతే కదా. ఓకే, అయితే ఈ రెండిటికి మధ్యలో కొంత ఫ్రిక్షన్ ఉంది. ఆ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మనం μ = 0.3 అనుకుందాం. μ = 0.3 అన్నా. చూడమ్మా, ఒక్కొక్కసారి క్వశ్చన్లోని కోషంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, కోషంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ అని విడివిడిగా ఇవ్వడమ్మా. అలా విడివిడిగా ఇవ్వనప్పుడు కోషంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇదే అవుతుంది, కోషంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ కూడా అదే అవుతుంది. సో ఈ ప్రాబ్లం అటువంటి కేసే అనుకోండి. జస్ట్ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ μ = 0.3 అన్నాడు, అది స్టాటిక్గా కైనెటిక్గా మెన్షన్ చేయలేదు. అలాంటప్పుడు మనం స్టాటిక్ ఉపయోగించాల్సి వచ్చినా ఇదే వాడతాం, కైనెటిక్ ఉపయోగించాల్సి వచ్చినా ఇదే వాడతాం. ఓకే, సో ఇదమ్మా పరిస్థితి. మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ ది యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్స్. ఫైండ్ ది యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్స్, అంతే అమ్మా మనం చేయాల్సింది అదే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలమ్మా, యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం స్టెప్ వైజ్ వెళ్ళాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ కొంచెం లెంగ్దీగా క్యాలిక్యులేషన్ వెళ్తుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మాక్సిమం ఇది లాస్ట్లో చేయడానికి ట్రై చేయండి అమ్మ. ఇటువంటి ప్రాబ్లమ్స్ లాస్ట్లో చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ స్టెప్ వైజ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చూడమ్మా, ఈ బ్లాక్ ఆన్ బ్లాక్ నేను 3 ప్రాబ్లమ్స్ చెప్తా. ఒకటి ఈజీ ప్రాబ్లం, అది ప్రీవియస్ ఇయర్ దాంట్లో వచ్చిందే. ఓకే, ఒకటి ఈ మోడల్ ఆల్రెడీ చెప్తున్నాను, ఇది కొంచెం లెంగ్దీ మోడల్. అలాగే ఇంకొక మోడల్ కూడా చెప్తా అమ్మా. అది చెప్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట, బ్లాక్ ఆన్ బ్లాక్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది. సో ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లం నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఈజీగానే ఉంటుంది, థర్డ్ ప్రాబ్లం ఇవి కొంచెం లెంగ్దీ ప్రాసెస్ ఉంటాయి. ఓకే, సో అంటే ఆ థర్డ్ ప్రాబ్లం ఒక సిరీస్లో మామూలుగా డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి కదమ్మా. మెటీరియల్స్లో ఒక ప్రాబ్లం చూసి నాకు కొంచెం నచ్చి ఆ 3వ ప్రాబ్లం చెప్తున్నా అమ్మా. బ్లాక్ ఆన్ బ్లాక్ మీద 3 ప్రాబ్లమ్స్ చెప్తున్నా. దాంట్లో ఫస్ట్ ఇది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు కొంచెం లెంగ్దీగా ఉంటుంది ప్రొసీజర్. ఓకే, ఏంటి ఆ ప్రొసీజర్? మీరు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏంటంటే స్టెప్ 1 మీరు ఏం చేయాలంటే చూడమ్మా, ఈ రెండిటికి మధ్యలో ఇది రఫ్ సర్ఫేస్ కదా, ఈ రెండిటికి మధ్యలో ఫ్రిక్షన్ ఉంది. ఓకే, సో ఈ రెండిటికి మధ్యలో ఫ్రిక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ రెండిటికి మధ్యలో లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ తెలియాలి. 4 kg బ్లాక్ తీసుకున్నా, 4 kg బ్లాక్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. కిందకి దీని వెయిట్ పనిచేస్తుందమ్మా, దాని వెయిట్ ఎంత 40, m × g, 40, g వాల్యూ 10 అని తీసుకున్నాం. పైకి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పనిచేస్తుంది. ఈ డైరెక్షన్లో ఎటువంటి మూమెంట్ లేదంటే ఈ డైరెక్షన్లో ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి n = 40 న్యూటన్స్ అవుతుంది. n = ఏమవుతుందమ్మా, 40 న్యూటన్స్ అవుతుంది. మనం ఏం చేయాలి, దేనికోసం ఎంత చేస్తున్నాం, మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ, లిమిటింగ్ ఫ్రిక్షన్ ఏంటమ్మా, లిమిటింగ్ ఫ్రిక్షన్ ఏంటి, ఫార్ములా ఏంటి, μ × n.
లిమిటింగ్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్ కాదు, స్టాటిక్ ఫ్రిక్షన్ యొక్క మాక్సిమం వాల్యూ, దాన్ని మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఎంతమ్మా వాల్యూ అంటే మ్యూ ఇంటూ ఎన్. మ్యూ అంటే 0.3 అని తీసుకున్నాం, ఎన్ అంటే 40 అని తీసుకున్నాం. దిస్ విల్ బి ఈక్వల్ టు ఎంతమ్మా 0.3 ఇంటూ 40 అంటే 340 సార్ 120 పాయింట్ ఇది ఉంటుంది కాబట్టి 12 న్యూటన్స్ వస్తుంది. ఓకే, సో 12 న్యూటన్స్ ఇస్ ది ఆన్సర్. ఫస్ట్ స్టెప్ మనం ఇది చేయాలమ్మా, స్టెప్ 1 ఇది చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2కి వెళ్దాం. స్టెప్ 2కి వెళ్దాం. మరి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. మీకు వేరే ప్రొసీజర్ ఏదైనా కాలేజీలో చెప్పుకుంటే లేదా మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో చెప్పుకుంటే అది ఫాలో అవ్వండి, అది ఈజీ అనుకుంటే. ఓకే, డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నేను ఫాలో అయ్యే ప్రొసీజర్ అయితే ఇది. స్టెప్ 2 చూడండి. స్టెప్ 2 ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోటల్ సిస్టమ్ మొత్తం విడివిడిగా వెళ్తుందా లేదంటే కలిసి వెళ్తుందో మనకు తెలియదు. ఈ 6 kg 4 kg ఒకేసారి కలిసి వెళ్తున్నాయా, కలిసి వెళ్ళడం అంటే ఒకే సిస్టమ్ కింద వెళ్తుందా లేదంటే వేరువేరుగా వెళ్తున్నాయా అనేది మనకు తెలియదమ్మా. ఓకే, సో మనం ఏం చేస్తాం, ఒకేలా వెళ్తున్నాయని అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామమ్మా, అజ్యూమ్ దట్ 2 blocks are moving together. ఈ 2 బ్లాక్స్ కలిసి వెళ్తున్నాయి అనుకుని ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ టోటల్ సిస్టమ్ నేను తీసుకున్న 4 kg బ్లాక్, ఇంకోటి 6 kg బ్లాక్, ఇదంతా ఒక సిస్టమ్ కింద తీసుకున్నా. ఓకే, అర్థమవుతుందమ్మా, ఇదంతా ఒక సిస్టమ్ కింద తీసుకున్నా. ఈ టోటల్ సిస్టమ్ మొత్తం ఏ అనే యాక్సలరేషన్తో ఇలా వెళ్తుంది అనుకుందాం, కలిసి వెళ్తుంది అనుకుందాం అమ్మా. ఇప్పుడు నేను ఏ అనే యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేస్తా బై అప్లయింగ్ న్యూటన్స్. ఏం అప్లై చేస్తున్నామా, న్యూటన్స్ సెకండ్ లా. సో దీని మీద అప్లై అవుతున్న నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటి? ఓకే, చూడమ్మా, ఒకటి 10 న్యూటన్ ఫోర్స్ ఇటు అప్లై అవుతుంది, ఇంకోటి 100 న్యూటన్ ఫోర్స్ కూడా, అది కూడా ఇదే డైరెక్షన్లో అప్లై అవుతుంది. ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసాడు. అంతే కదమ్మా, ఇది దీని మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేస్తుంది, ఇది దీని మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేస్తుంది, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 kg 4 kg మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్ అప్లై చేస్తుంది తెలుసా మనకి? తెలీదు. అలాగే 4 kg 6 kg మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్ అప్లై చేస్తుంది తెలుసా? మనకు తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దీని మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా అప్లై చేస్తుంది అనుకుందాం, ఎఫ్ఎస్. అలాగే ఈ 4 kg దీని మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా అప్లై చేస్తుంది అనుకుందాం, ఎఫ్ఎస్, స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇదేమో దీని మీద ఎఫ్ఎస్ అనే ఫోర్స్ అప్లై చేస్తుంది, ఇది దీని మీద ఎఫ్ఎస్ అనే ఫోర్స్ అప్లై చేస్తుంది. ఈ టోటల్ సిస్టమ్ మనం తీసుకున్నాం కాబట్టి ఎఫ్ఎస్ ఇంటర్నల్ ఫోర్సెస్ అవుతాయమ్మా. సో ఇంటర్నల్ ఫోర్సెస్ మనం కన్సిడర్ చేయక్కర్లా, ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కన్సిడర్ చేస్తాం. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏంటి? ఈ డైరెక్షన్లో 10 న్యూటన్ ఫోర్స్ ఒకటి, 100 న్యూటన్ ఫోర్స్ ఒకటి. సో మన న్యూటన్ సెకండ్ లా కనుక అప్లై చేస్తే ఎఫ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఎఫ్ అంటే హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ 100 + 10. ఎఫ్ఎస్ కన్సిడర్ చేయక్కర్లేదు ఎందుకంటే అవి ఇంటర్నల్ ఫోర్సెస్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, మనకి ఇంకా 100 న్యూటన్ ఫోర్స్, 10 న్యూటన్ ఫోర్స్ మిగిలింది ఎక్స్టర్నల్ ఫోర్స్. అవి రెండు హెల్పింగ్ ఫోర్స్లే, అపోజింగ్ ఫోర్స్ అంటూ ఏదీ లేదు. సో ఫోర్స్ అంటే హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ రాయాలమ్మా. హెల్పింగ్ ఫోర్స్ ఇక్కడ 110 న్యూటన్స్, అపోజింగ్ ఫోర్స్ ఏదీ లేదు. సో 110 షుడ్ బి ఈక్వల్ టు మాస్ అంటే టోటల్ సిస్టమ్ యొక్క మాస్ అమ్మా. టోటల్ సిస్టమ్ యొక్క మాస్ అంతా 6 + 4 10 ఇంటూ యాక్సలరేషన్ ఏ. సో ఏ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, 11 m/s². సో సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. ఏ ఈక్వల్ టు 11 m/s². సో సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్కి రావాలి. స్టెప్ 3. వాట్ ఈస్ స్టెప్ 3? స్టెప్ 3 ఏంటో చూద్దాం అమ్మా. చూడమ్మా, మన ఇక్కడ ఒక అజంప్షన్ తీసుకున్నాం. ఏంటో అజంప్షన్? దే ఆర్ మూవింగ్ టుగెదర్ అని. ఇప్పుడు మనం ఈ అజంప్షన్ కరెక్టా కాదా చెక్ చేయాలి. చెక్ వెదర్ అవర్ అజంప్షన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. థర్డ్ స్టెప్ ఇది. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయడమా మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. చెక్ వెదర్ అవర్ అజంప్షన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, మనం తీసుకున్న అజంప్షన్ కరెక్టా కాదా అనేది చెక్ చేయాలి. అమ్మ మీరు కొంచెం 4-5 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు టకటగా ఆటోమేటిక్గా చేస్తారు. మీరు కలిసి వెళ్తుందా కలిసి వెళ్తలేదా ఇవన్నీ మీకు తెలిసిపోతాయి.
ఓకే, క్వశ్చన్లోనే కలిసి వెళ్తుందని ఇచ్చాడు అనుకోండి, మనకి క్వశ్చన్ చాలా చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ మనం చేయబోయే క్వశ్చన్ అదే అమ్మ, అది ప్రీవియస్ ఇయర్ జేఈలోనో నీటిలోనో అడిగాడు మరి. ఓకే, సో చెక్ వెదర్ అవర్ అజంప్షన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. అంటే ఇది కలిసి వెళ్తుంది అని అన్నాం, ఆ కలిసి వెళ్తుంది అన్న అజంప్షన్ కరెక్టా కాదా అనేది మనం చెక్ చేయాలి. ఓకే రైట్, సో చెక్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 kg మాస్ తీసుకుందాం. 4 kg మాస్ మీద ఏమేం ఫోర్సెస్ పనిచేస్తున్నాయి? ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఒకటి 10 న్యూటన్. ఓన్లీ 4 kg మాస్ తీసుకున్నాం, టోటల్ సిస్టమ్ తీసుకోలే, ఓన్లీ 4 kg మాస్ తీసుకున్నా. దీని మీద 10 న్యూటన్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఇదే డైరెక్షన్లో పనిచేస్తుంది, అంతే కదా. 10 న్యూటన్ ఫోర్స్ అదే డైరెక్షన్లో పనిచేస్తుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ అదే డైరెక్షన్లో పనిచేస్తుంది. అంతేకాదు యాక్సిలరేషన్ ఏ ఈక్వల్ టు 11 మీటర్/సెకండ్ తోటి ఈ బ్లాక్ మూవ్ అవుతుంది. ఇక్కడ మనం న్యూటన్ సెకండ్లో అప్లై చేద్దాం. న్యూటన్ సెకండ్లో ఏంటమ్మా? F ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. F అంటే హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. ఇక్కడ రెండు హెల్పింగ్ ఫోర్స్లే, రెండు యాక్సిలరేషన్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి రెండు హెల్పింగ్ ఫోర్స్లే. కాబట్టి 10 న్యూటన్ ప్లస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు మాస్ ఎంతమ్మా? 4 ఇంటూ యాక్సిలరేషన్ ఎంత? 11. సో 10 ప్లస్ Fs ఇజ్ ఈక్వల్ టు 44. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ Fs ఈక్వల్ టు 34 న్యూటన్స్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 34 న్యూటన్స్ వచ్చింది. బట్ మాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉండడానికి ఛాన్స్ ఉంది? ఆల్రెడీ ఫస్ట్ స్టెప్లో చేసామమ్మా. మాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉండడానికి ఛాన్స్ ఉంది? 12 న్యూటన్స్. ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత వచ్చింది మనకి? 34 న్యూటన్స్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, అంతే కదమ్మా. మాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ దాటకూడదు కదా. మాక్సిమం లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ, స్టాటిక్ ఫ్రిక్షన్ లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ దాటకూడదు కదా. కానీ మనం ఇప్పుడు చేసుకున్న అజంప్షన్ ప్రకారం కేవలం ఈ బ్లాక్కే మనం న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తే స్టాటిక్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత వచ్చింది? 34 న్యూటన్స్ వచ్చింది. అది యాక్చువల్గా 12 న్యూటన్స్ కన్నా తక్కువ ఉండాలి. 12 న్యూటన్స్ కన్నా తక్కువ ఉంటే మన అజంప్షన్ కరెక్ట్ అయ్యేది. బట్ 12 న్యూటన్స్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మన అజంప్షన్ రాంగ్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ రాంగ్ అంటే మీనింగ్ ఏంటి? హెన్స్ బోత్ బ్లాక్స్ హ్యావ్ డిఫరెంట్ యాక్సిలరేషన్స్ అన్న. రెండింటికి ఒకటే యాక్సిలరేషన్ ఉండదు, రెండు కలిసి వెళ్తే ఒకటే యాక్సిలరేషన్ ఉంటుంది. ఇప్పుడు రెండు కలిసి వెళ్తలేదు, అవి వేరువేరుగా వెళ్తున్నాయి కాబట్టి వాటికి డిఫరెంట్ యాక్సిలరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ డిఫరెంట్ యాక్సిలరేషన్సే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇదిగోండి ఇది ఒక 4 kg బ్లాక్, ఇదిగోండి 6 kg బ్లాక్, 4 kg బ్లాక్, 6 kg బ్లాక్ పెట్టేసాం. ఇలాగా హారిజాంటల్ టేబుల్ మీద ఉన్నాయి. ఇప్పుడు 4 kg బ్లాక్ A2 అనే యాక్సిలరేషన్తో ఇలా వెళ్తుంది అనుకుందాం, 4 kg బ్లాక్. అలాగే 6 kg బ్లాక్ A1 అనే యాక్సిలరేషన్తో ఇలా వెళ్తుంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ యాక్సిలరేషన్స్ అన్నాడు కదమ్మా. సో 6 kg బ్లాక్ మీద A1, 6 kg బ్లాక్ A1 అనే యాక్సిలరేషన్, 4 kg బ్లాక్ A2 అనే యాక్సిలరేషన్తో వెళ్తుంది. 4 kg బ్లాక్ మీద పనిచేసే ఫోర్సెస్ ఏంటమ్మా? 10 న్యూటన్స్ ఒకటి, ఇంకోటి ఇప్పుడు ఇవి ఫ్రిక్షనల్ ఫోర్స్. ఎటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ తీసుకోవాలమ్మా? కైనెటిక్ ఫ్రిక్షన్ తీసుకోవాలి. మనం ఎటువంటి ఫోర్సెస్ తీసుకోవాలి? కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ తీసుకోవాలమ్మా. అలాగే 6 kg బ్లాక్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయంటే 100 న్యూటన్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఇక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్ ఎలా ఉంది కాబట్టి ఇక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే అమ్మా, సో జాగ్రత్తగా గమనించండి అమ్మా. 4 kg బ్లాక్ మీదేమో 10 kg ఫోర్స్ కైనెటిక్ ఫ్రిక్షన్ తీసుకుంటున్నాం. ఎందుకు? ఇక్కడ డిఫరెంట్ యాక్సిలరేషన్స్తో వెళ్తున్నాయి. అంటే దీని మీద జారుకుంటూ వెళ్తుంది లేదా జారుకుంటూ వెనక్కి వెళ్తుందని అనుకోవచ్చు, మనం తెలియదు. A2 వాల్యూ కనుక నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇది వెనక్కి వెళ్తున్నట్టు అర్థం. ఓకే, A1 వాల్యూ A2 వాల్యూ రెండు పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇది ముందుకు వెళ్తుంది, ఇది కూడా ముందుకు వెళ్తుంది అని అర్థం. ఓకే, అర్థమైనా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. రైట్, సో ఇది ఫస్ట్ మనం 4 kg బ్లాక్కి న్యూటన్ సెకండ్లో అప్లై చేద్దాం. 4 kg బ్లాక్ న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తే న్యూటన్ సెకండ్లో ఏంటమ్మా? ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ ఎంత ఇక్కడ? 10. ఫస్ట్ ఆఫ్ ఆల్ FK వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కదా. FK వాల్యూ ఎంతమ్మా? FK వాల్యూ
ఈ పైది తీసుకొని క్యాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్కే వాల్యూ ఏమవుతుంది, ఎఫ్కే ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్ విచ్ ఇస్ ఈక్వల్ టు 0.3 ఇంటూ 40 విచ్ ఇస్ ఈక్వల్ టు 12 న్యూటన్స్. ఇక్కడ ఏదొస్తే అది కూడా అక్కడే వస్తుందమ్మా. ఎందుకు అంటే ఇక్కడ 0.3 అనేది స్టాటిక్ ఫ్రిక్షన్కి అదే తీసుకున్నాం, కైనెటిక్ ఫ్రిక్షన్ కూడా అదే తీసుకున్నాం. బట్ కొన్నిసార్లు వాడు మెన్షన్ చేస్తాడమ్మా, స్టాటిక్ ఫ్రిక్షన్ అయితే 0.3 తీసుకోండి, కైనెటిక్ ఫ్రిక్షన్ అయితే 0.2 తీసుకోండి అని వాడు మెన్షన్ చేశాడు అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ వాల్యూ మార్చవలసి ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, నేను చెప్పిన పాయింట్. నేను ఇక్కడ క్వశ్చన్లో మ్యూ ఈక్వల్ టు 0.3 అన్న, అంటే స్టాటిక్ ఫ్రిక్షన్కి కైనెటిక్ ఫ్రిక్షన్ రెండింటికి ఒకటే వాల్యూ తీసుకుంటాం. అలా కాకుండా వాడు సెపరేట్గా మెన్షన్ చేశాడు అనుకోండి, స్టాటిక్ ఫ్రిక్షన్ అయితే 0.3 తీసుకోండి, కైనెటిక్ అయితే 0.2 తీసుకోండి అన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్ యొక్క వాల్యూ మారుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్. సో ప్రస్తుతానికి ఒకటే వాల్యూ తీసుకున్నాం కాబట్టి ఓకే, కైనెటిక్ ఫ్రిక్షన్ కూడా 12 న్యూటన్సే వచ్చింది. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో ఈ 4 kg బ్లాక్ మీద పనిచేసే ఫోర్సెస్ ఏంటి, 10 న్యూటన్ ఫోర్స్, ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ ఎంత 12 న్యూటన్స్. కైనెటిక్ ఫ్రిక్షన్ ఎంతమ్మా 12 న్యూటన్స్. యాక్సలరేషన్ ఎటు ఉందంటున్నాం, A2 ఈ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తే ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, ఫోర్స్ ఈక్వల్ టు అంటే 10 ప్లస్ ఎఫ్కే, 10 ప్లస్ 12 ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. కింద రాయన 4 kg బ్లాక్ అని అన్నీ మనం సెపరేట్గా చేస్తున్నప్పుడు దీన్ని ఎందుకు వదిలేయటం. 4 kg బ్లాక్ మీద 10 న్యూటన్ ఫోర్స్ పనిచేస్తుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది, యాక్సలరేషన్ A2 ఈ డైరెక్షన్లో ఉంది అనుకున్నాం మనం. సో ఇప్పుడు న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తే హెల్పింగ్ ఫోర్స్ 10 kg 10 ప్లస్ ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే 4 ఇంటూ A2. ఓకే, సో ఇక్కడ 10 న్యూటన్ ఫోర్స్ పనిచేస్తుంది, ఎఫ్కే వాల్యూ ఎంత వచ్చిందమ్మా 12 వచ్చింది, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ A2 అంటే A2 ఈక్వల్ టు ఎంత 10 ప్లస్ 12 22/4, 22/4 వచ్చింది విచ్ ఈజ్ ఈక్వల్ టు 5.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఆన్సర్ ఏమొచ్చిందమ్మా 5.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎవరి వాల్యూ అది, A2 వాల్యూ. మరి A1 వాల్యూ కనుక్కోవాలి, మళ్ళీ దీని యాక్సలరేషన్ కూడా కనుక్కోవాలి కదమ్మా. దాని యాక్సలరేషన్ ఏమవుతుంది, ఇదిగోండి 6 kg మాస్. దీని మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, ఇటు 100 న్యూటన్ ఫోర్స్ పనిచేస్తుంది, ఇటు కైనెటిక్ ఫ్రిక్షన్ వెనక్కి పనిచేస్తుంది. మనం ఇక్కడ న్యూటన్ సెకండ్లో అప్లై చేయాలి. న్యూటన్ సెకండ్లో ఇది యాక్సలరేషన్ A1 ఇలా వెళ్తుంది కదా, న్యూటన్ సెకండ్లో అప్లై చేసేటప్పుడు మనం ఏం రాస్తామమ్మా, హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. హెల్పింగ్ ఫోర్స్ అంటే ఎవరు, యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ 100. అపోజింగ్ ఫోర్స్ ఎవరు, యాక్సలరేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో మనం హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే 6 ఇంటూ యాక్సలరేషన్ A1. హెల్పింగ్ ఫోర్స్ అంటే 100 మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఎఫ్కే అంటే ఎంతమ్మా 12 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ A1 అంటే A1 ఈక్వల్ టు 88 ఎంతమ్మా 6 అంతేగా. 100 మైనస్ 12 ఎంత 88, ఈ 6 ఇటు వస్తుంది కదా, సో 88/6. ఆ 88/6 ఎంత అవుతుంది, 6 14s are 85, 84 అంటే 4 మిగులుతుంది, 6 6s are 36 అంటే మళ్ళీ 4 మిగులుతుంది, 6 6s are 36. ఎంత వస్తుందమ్మా 14.66 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, 14.66 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుందమ్మా. సో ఈ ప్రొసీజర్ చెప్పడానికి నాకు టైం ఎంత పట్టింది, 18 minutes పట్టింది. ఓకే, సో ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లాస్ట్లో అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా ఇది. ఓకే, మీరు ప్రాక్టీస్ మీద మీరు కొంచెం ప్రొఫెషనల్గా అయిపోయి ఫాస్ట్గా చేయగలుగుతాను అంటే మీరు ఫాలో అవ్వండి ఇది. ఓకేనా. అయితే మనకి ప్రీవియస్ ఇయర్ IIT-JEEలోనే AIPMTలోనూ అడిగారమ్మా ఈ క్వశ్చన్ ఎందులో అడిగారు, నేను కూడా రాయలేదమ్మా. JEE 2019లో అడిగిన క్వశ్చన్ ఒకటి నేను రాస్తాము ఇక్కడ. పెద్ద క్వశ్చన్ అది. ఆ పెద్ద క్వశ్చన్ని మనం ఇంత కష్టపడక్కర్లా. ఓకే, దాన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అది ఒకసారి చూపిస్తాను, మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓకేనా. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. చూడండి మీ క్వశ్చన్ చూడండి. JEE 2019 IIT-JEE మెయిన్స్ 2019లో అడిగాడమ్మా. క్వశ్చన్ అంటే చూడండి, 2 blocks A and B of masses 1 kg and
3 kg, ఏ వాల్యూ ఏమో 1 kg, బి వాల్యూ ఏమో 3 kg మాసెస్ kept on the table as shown in the figure. డయాగ్రామ్లో చూపించిన విధంగా ఇదిగోండి ఈ విధంగా పెట్టాము అన్నాడు. The quotient of friction between A and B is 0.2. ఏకి బికి మధ్యలో quotient of friction 0.2 అన్నాడు. అది స్టాటిక్గా కైనెటిక్ వాడు మెన్షన్ చేయలేదు. సో మనం ఏది ఇచ్చినా అదే తీసుకుంటాం. ఇక్కడ స్టాటిక్ వచ్చినా కైనెటిక్ వచ్చినా అదే తీసుకుంటాం. అండ్ బిట్వీన్ B and the surface of the table is also 0.2. బీకి టేబుల్ సర్ఫేస్కి మధ్యలో కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా 0.2నే ఇక్కడ మెన్షన్ చేయలే. స్టాటిక్గా కోషన్ కైనెటిక్ అనేది మెన్షన్ చేయలే. సో ఏదొచ్చినా 0.2. ద మ్యాక్సిమం ఫోర్స్ క్వశ్చన్ ఏంటమ్మా, ద మ్యాక్సిమం ఫోర్స్ ఎఫ్ దట్ కెన్ బి అప్లైడ్ ఆన్ బి హారిజాంటల్లీ సో దట్ బ్లాక్ ఏ డస్ నాట్ స్లైడ్ ఓవర్ ది బ్లాక్ బి ఈజ్. చూడమ్మా, ఈ బ్లాక్ ఏ బ్లాక్ బి మీద స్లైడ్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం మాక్సిమం ఫోర్స్ ఎంత అప్లై చేయడానికి అవకాశం ఉంది, మాక్సిమం ఫోర్స్ ఎంత అప్లై చేయడానికి అవకాశం ఉంది అది మనం కనుక్కోవాలమ్మా. సో మనం కనుక్కోవాల్సింది అది. చాలా ఈజీగానే అయిపోతుందమ్మా ఇది క్వశ్చన్, పెద్ద కష్టపెట్టదు మనల్ని, ఈజీగానే అయిపోతుంది. సో క్వశ్చన్ ఇది. ఒకసారి డయాగ్రామ్ మళ్ళీ వేస్తాం. ఇక్కడ ఇదిగోండమ్మా హారిజాంటల్ టేబుల్. ఓకే, సో దీని మీద ఇదిగోండి బి అంటే ఎంతమ్మా 3 kg కదా. సో 3 kg మాస్ ఉంది. ఏ అంటే 1 kg మాస్ ఉంది. ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ ఇక్కడ పనిచేస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ కనుక్కోవాలి. లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ కనుక్కోవాలంటే ఇదిగోండి 1 kg మాస్ తీసుకుందాం. 1 kg మీద పనిచేసే ఫోర్సెస్, పైకి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పనిచేస్తుంది, కిందకి దీని వెయిట్ m ఇంటూ జీ, m అంటే 1 ఇంటూ జీ అంటే 10. సో 10 న్యూటన్ ఫోర్స్ కిందకి పనిచేస్తుంది. ఈ డైరెక్షన్లో ఏమన్నా ఫోర్స్ ఉందమ్మా? ఓకే, ఈ డైరెక్షన్లో ఏం ఫోర్స్ ఉంటుందమ్మా? ఈ రెండింటికి మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది కదా. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, అంతేనా? ఓకే అమ్మా, 3 kg బ్లాక్ ఇలా కదులుతుంటే 1 kg బ్లాక్ దాని మీద ఉంది. 3 kg బ్లాక్ ఇలా కదులుతుంది అనుకోండి, 3 kg బ్లాక్ 1 kg బ్లాక్ వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో అది ఈ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. సో ఎఫ్ఎస్ అనే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, అర్థమవుతుందమ్మా? అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి అమ్మా, లిమిటింగ్ ఫ్రిక్షన్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే క్వశ్చన్లోనే ఈ 2 బ్లాక్స్ ఎలా వెళ్ళాలంటున్నాడు, బ్లాక్ ఏ డస్ నాట్ స్లైడ్ ఓవర్ ది బ్లాక్ బి. బ్లాక్ ఏ అనేది బ్లాక్ బి మీద స్లైడ్ కాకుండా వెళ్ళాలి అంటున్నాడు. బ్లాక్ ఏ అనేది బ్లాక్ బి మీద స్లైడ్ కాకుండా వెళ్ళాలి అంటున్నాడమ్మా. అంటే ఈ 2 కలిసి వెళ్తున్నాయని చెప్పి క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. కాబట్టి మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది రైటా రాంగ్ అని ప్రూవ్ చేయాల్సిన పని మనకి ఇక్కడ లేదు. సో ఈ టోటల్ సిస్టమ్ మొత్తం కలిసి వెళ్తుంది, అది ఏ అనే యాక్సలరేషన్తో వెళ్తుంది అనుకుందాం. టోటల్ సిస్టమ్ మొత్తం ఏ అనే యాక్సలరేషన్తో వెళ్తుంది అనుకుందాం. సో ఈ 1 kg బ్లాక్ కూడా ఏ అనే యాక్సలరేషన్ తోటే వెళ్తుంది. ఆ టోటల్ సిస్టమ్ మొత్తం ఏ అనే యాక్సలరేషన్తో వెళ్తుంది అనుకుందాం. 1 kg బ్లాక్ ఇప్పుడు ఎంత యాక్సలరేషన్తో వెళ్తున్నట్టు, ఏ అనే యాక్సలరేషన్ తోటే వెళ్తున్నట్టు, అంతేనా? ఇప్పుడు n వాల్యూ ఎంతమ్మా 10. పైకి ఈ డైరెక్షన్లో ఎటువంటి మోషన్ లేదు కాబట్టి n = 10 అవుతుంది, ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి. ఓకే, ఇంకా న్యూటన్ సెకండ్ లా కనుక అప్లై చేస్తే ఎఫ్ఎస్ = మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఏ. ఎఫ్ఎస్ అంటే ఏంటమ్మా, మ్యూ ఇంటూ n విచ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఏ. ఓకే, 1 ఇంటూ ఏ అనే రాద్దాం ఇంకా. ఓకే, మ్యూ అంటే ఎంతమ్మా, మ్యూ వాల్యూ వాడు ఇచ్చేసాడు కదా 0.2 అని. సో 0.2 ఇంటూ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ 10 = ఏ. అంటే ఏ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా, 0.2 ఇంటూ 10 అంటే 2 మీటర్/సెకండ్². సో మనకి యాక్సలరేషన్ వచ్చేసింది. ఓకే, పై బ్లాక్ సింగిల్గా పై బ్లాక్కి మనం న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తాం, మనకి ఏమొచ్చింది, యాక్సలరేషన్ వచ్చేసింది. ఓకే అమ్మా, సో పై బ్లాక్ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తుంది, కింద బ్లాక్ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటు యాక్ట్ చేస్తుంది కదా. ఇప్పుడు 3 kg బ్లాక్ మీద ఏమేం ఫోర్సెస్ పనిచేస్తున్నాయో చూద్దాం. ఓకే అమ్మా, 3 kg బ్లాక్ మీద ఏమేం ఫోర్సెస్ పనిచేస్తున్నాయో చూద్దాం, లేదంటే ఎలా కాదు, టోటల్ సిస్టమ్ మీద ఏమేం ఫోర్సెస్ పనిచేస్తున్నాయో చూద్దాం. ఓకే, టోటల్ సిస్టమ్ మీద అంటే 1 kg బ్లాక్ని 3 kg బ్లాక్ని టోటల్ సిస్టమ్ తీసుకుంటాం ఈసారి.
అమ్మ విడిగా దీని మీదనే చూడొచ్చు మనం. అయితే అలా కన్నా ఇలా తీసుకుంటే ఈజీ అవుతుంది మనకి. ఎందుకు చెప్తున్నాను చూడండి. ఈ టోటల్ సిస్టమ్ని ఒకటే సిస్టమ్ కింద తీసుకుంటే దీని మీద పనిచేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ F1, ఇంకా ఇది టేబుల్ మీద స్కిడ్ అవుతుందమ్మా. టేబుల్ మీద కూడా ఫ్రిక్షన్ ఉంది, అది కూడా ఇచ్చాడు చూడండి. ఏదది ఇదిగోండి, బిట్వీన్ బి అండ్ సర్ఫేస్ ఆఫ్ ది టేబుల్ ఈజ్ ఆల్సో 0.2. కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బి, కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది బీకి సర్ఫేస్కి మధ్యలో కూడా ఉంది. కాబట్టి టోటల్ సిస్టమ్ మీద ఎక్స్టర్నల్గా ఇదిగోండి కైనెటిక్ ఫ్రిక్షన్ పనిచేస్తుంది. ఓకే, ఈ టోటల్ సిస్టమ్ మీద ఎక్స్టర్నల్గా కైనెటిక్ ఫ్రిక్షన్ కూడా పనిచేస్తుంది. విడిగా 3 kg బ్లాక్ కూడా తీసుకొని చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. విడిగా 3 kg బ్లాక్ కూడా తీసుకొని చేయొచ్చమ్మా. విడిగా 3 kg బ్లాక్ తీసుకొని చేస్తే ఎఫ్ఎస్ అనే ఫ్రిక్షనల్ ఫోర్స్తో పాటు అడిషనల్గా ఎఫ్కే అనే ఫ్రిక్షనల్ ఫోర్స్ 3 kg మీద పనిచేస్తుంది అని చెప్పి చెయ్యాలమ్మా. అలా అయినా చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నామా, ఓన్లీ 3 kg బ్లాక్ తీసుకొని న్యూటన్ సెకండ్లో అప్లై చేయండి, అలా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. లేదా ఈ టోటల్ని ఒక సిస్టమ్ కింద తీసుకొని అప్లై చేసినా వస్తుంది. ఈ టోటల్ని ఒక సిస్టమ్ కింద తీసుకొని అప్లై చేసాం అనుకోండి, ఇదిగోండి ముందుకు ఎఫ్ అనే ఫోర్స్ పనిచేస్తుంది టోటల్ సిస్టమ్ మీద, వెనక్కేమో ఎఫ్కే కైనెటిక్ ఫ్రిక్షన్ పనిచేస్తుంది. ఎందుకంటే బ్లాక్స్ మూవ్ అవుతున్నాయి, 2 బ్లాక్స్ ఇలా మూవ్ అవుతున్నాయి. సో ఆ హారిజాంటల్ టేబుల్ రఫ్ హారిజాంటల్ టేబుల్, సో వెనక్కి కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది పనిచేస్తుంది. విడిగా 3 kg బ్లాక్ తీసుకుంటే పరిస్థితి ఏంటమ్మా, దీని మీద ఎఫ్ అనే ఫోర్స్ పనిచేస్తుంది, ఈ పైది ఎఫ్ఎస్ అనే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటు అప్లై చేస్తుంది, అంతేకాకుండా టేబుల్ ఎఫ్కే అనే ఫ్రిక్షనల్ ఫోర్స్ వెనక్కి అప్లై చేస్తుంది. సో టోటల్గా 3 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. 3 ఫోర్సెస్ తీసుకుంటాం కన్నా 2 ఫోర్సెస్ తీసుకుంటాం ఈజీ కదా, అందుకని చెప్పి నేను తీసుకుంటున్నాను. ఓకే, సో అలాగే ఆలోచించండి అమ్మా మీరు కూడా. రైట్, ఇప్పుడు ఈ టోటల్ సిస్టమ్ మొత్తం ఏ అయినా యాక్సలరేషన్తో ఇలా వెళ్తుంది. ఇప్పుడు న్యూటన్ సెకండ్లా టోటల్ సిస్టమ్కి అప్లై చేస్తున్నాం. టోటల్ సిస్టమ్కి న్యూటన్ సెకండ్లా అప్లై చేస్తే హెల్పింగ్ ఫోర్స్ మైనస్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా. ఫోర్స్ ఏమవుతుందమ్మా, హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఎఫ్కే. ఓకే, హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇక్కడ మాస్ అంటే టోటల్ సిస్టమ్ మాస్ అమ్మా, 3 + 1 4 ఇంటూ యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఆల్రెడీ మనం క్యాల్కులేట్ చేసేసాం, ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 4 × 2 = 8 ప్లస్ ఎఫ్కే. ఎఫ్కే అంటే కైనెటిక్ ఫ్రిక్షన్. కైనెటిక్ ఫ్రిక్షన్ వాల్యూ ఎలా క్యాల్కులేట్ చేయాలి మరి, 8 ప్లస్ మ్యూ ఇంటూ ఎన్ డాష్ అని రాస్తాయి. ఇక్కడ ఎన్ ఆల్రెడీ వాడేసాయి కదమ్మా, సో ఎన్ డాష్ అని రాస్తాయి. అంటే ఈ టోటల్ సిస్టమ్ మీద నార్మల్గా పైకి ఎంత రియాక్షన్ ఫోర్స్ అప్లై అవుతుంది, ఎంత అప్లై అవుతుందమ్మా, 8 ప్లస్ మ్యూ ఇంటూ పైకి ఎంత అప్లై అవుతుంది. సిస్టమ్ మొత్తం తీసుకుంటే ఇదిగోండి ఎన్ డాష్ ఇలా పైకి ఉంటుంది. టోటల్ సిస్టమ్ ఒకదానికైనా తీసుకుందా, కిందకేమో m ఇంటూ జీ అంటే 3 + 1 ఏమో 4 ఇంటూ జీ అంటే 4 × 10 40 న్యూటన్స్ ఇలా కిందకి అప్లై అవుతుంది. సో ఎన్ వాల్యూ ఏమవుతుందమ్మా, ఎన్ డాష్ వాల్యూ ఏమవుతుంది, 40 న్యూటన్స్ అవుతుంది. అర్థమైందమ్మా, ఎన్ డాష్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 40 న్యూటన్స్ అవుతుంది. ఎందుకు అవుతుంది, ఈ టోటల్ సిస్టమ్ని ఒకటే మాస్ కింద తీసుకున్నా. సో 4 kg మాస్ ఇలా రెస్ట్ అవుతుంది. 4 kg మాస్ యొక్క వెయిట్ కిందకి పనిచేస్తుంది, ఎంత వెయిట్, 40 న్యూటన్స్. పైకి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎన్ డాష్ పనిచేస్తుంది, కాబట్టి ఎన్ డాష్ ఈక్వల్ టు 40 అవుతుంది, అంతే. ఓకే, సో మ్యూ అంటే ఏంటమ్మా, ఇక్కడ మ్యూ అంటే వాల్యూ 0.2 వాడు ఇచ్చేసాడు, ఇంటూ ఎన్ డాష్ అంటే 40. సో 0.2 × 40 ఏమవుతుంది, 8 అవుతుంది. Therefore 8 + 8 = 16 newtons is the maximum force which we can apply such that A does not slide on B. ఓకే, ఈ ప్రాబ్లంలో మరి ఏ అనేది స్లైడ్ కాకుండా ఉండాలి అంటే మాక్సిమం మనం ఎంత ఫోర్స్ అప్లై చేయడానికి అవకాశం ఉందమ్మా, 16 న్యూటన్ ఫోర్స్ అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా, చూడమ్మా, వాడు ఆల్రెడీ ఇచ్చేసాడు, కలిసి వెళ్తుంది, అదే కండిషన్ మనం డిరైవ్ చేయాలి కాబట్టి మనకి 2 స్టెప్పుల్లో అయిపోయిందమ్మా. ఒకసారి దీనికి న్యూటన్స్ సెకండ్లో అప్లై చేసాం, ఇంకోసారి టోటల్ సిస్టమ్కి న్యూటన్ సెకండ్లో అప్లై చేసాం. ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకు వచ్చేసింది. ఓకే, అలా కాకుండా ఇందాక అడిగిన విధంగా అడిగి చెప్తే కనుక మనం 5 స్టెప్స్ కంపల్సరీ చేయవలసి ఉంటుంది. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇన్ ది అరేంజ్మెంట్ షోన్ a plank of mass m is resting on a smooth horizontal surface. క్యాపిటల్ M అనే మాస్ ఉన్న ఒక ప్లాంక్ స్మూత్ హారిజాంటల్ సర్ఫేస్ మీద రెస్ట్ అవుతుందట. ఓకే, ఇట్ ఈస్ రెస్టింగ్ ఆన్ ఇట్. నెక్స్ట్ ఏంటి, ఏ స్మాల్ బ్లాక్ ఆఫ్ మాస్ M
మూవింగ్ విత్ స్పీడ్ v0 along the horizontal is placed over the plank. స్మాల్ m అనే మాస్ ఉన్న ఒక చిన్న మాస్ని మనం ప్లాంక్ మీద ప్లేస్ చేస్తున్నాం. అయితే ఆ మాస్ ఎంత వెలాసిటీతో వెళ్తుందమ్మా? హారిజాంటల్ డైరెక్షన్లో v0 అనే వెలాసిటీతో వెళ్తుంది. అటువంటి దాన్ని తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేసాం. లేదంటే మనం దీని మీద ప్లేస్ చేసినప్పుడు దీనికి వెలాసిటీ v0 అనే వెలాసిటీ ఉంది అనుకుందాం. చూడమ్మా, క్యాపిటల్ M అనే మాస్ స్మూత్ హారిజాంటల్ సర్ఫేస్ మీద ప్లేస్ అయి ఉంది. ఇంకోటి స్మాల్ m అనే మాస్ ఈ ప్లాంక్ మీద ప్లేస్ అయి ఉంది. మనం ప్లేస్ చేసినప్పుడు దాని వెలాసిటీ ఎంతమ్మా? హారిజాంటల్ డైరెక్షన్లో v0 అనే వెలాసిటీ ఉంది. ఓకే, ద కోషంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద ప్లాంక్ అండ్ ద బ్లాక్ ఈజ్ μk. ఈ రెండిటికి మధ్యలో కోషంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఎంత అంటున్నాడు? μk. డయాగ్రామ్ కూడా వాడే ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ది బ్లాక్ ఆన్ ది ప్లాంక్ బిఫోర్ ఇట్ స్టాప్స్ మూవింగ్ ఆన్ ది ప్లాంక్. ఇది ఎంత దూరం వెళ్ళి, ప్లాంక్ మీద ఎంత దూరం వెళ్ళి ఆగిపోతుంది? ఫస్ట్ క్వశ్చన్ అది. ఓకే, ప్లాంక్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఆగిపోతుంది? ఎందుకంటే ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. వాట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది అరేంజ్మెంట్? చూడమ్మా, ఇది కాసేపు వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఈ రెండూ కలిపి ఒక వెలాసిటీతో వెళ్తాయి. చూడండి, ఒకసారి చూడండి ఇక్కడ లాజిక్ చూడండి. ఈ m అనే మాస్ ఇది ఫస్ట్ రెస్ట్లో ఉందమ్మా. ఈ m అనే మాస్ని తీసుకొచ్చి ఇలా పెట్టినప్పుడు ఇది v0 అనే వెలాసిటీతో వెళ్తుంది. స్మాల్ m అనే మాస్ v0 అనే వెలాసిటీతో మనం అలా పెట్టాం. పెడితే చూడండి ఏం జరుగుతుంది? ఈ స్మాల్ m వెలాసిటీ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అంటే ఈ స్మాల్ m కొంత డీసెలరేషన్తో వెళ్తుంది. ఒకసారి ఇక్కడ డ్రా చేస్తాం. ఇది కూడా ఇది ప్లాంక్. ఓకే, ఇది స్మాల్ m, కొంచెం పెద్దగా డ్రా చేశాను. ఇది క్యాపిటల్ M అనే ప్లాంక్, ఇది స్మాల్ m. స్మాల్ m ఇనీషియల్గా ఎంత వెలాసిటీతో వెళ్తుందమ్మా? v0 అనే వెలాసిటీతో వెళ్తుంది. సో స్మాల్ m యొక్క వెలాసిటీ మనం ఇలా పెట్టిన వెంటనే స్మాల్ m కొంత వెలాసిటీతో వెళ్తుంది. ఇది దీంతో పాటు దీన్ని కూడా లాక్కెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ స్మూత్ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఇది ఉంది. సో ఇది ఇలా పెట్టినప్పుడు ఇది దీన్ని కూడా లాక్కెళ్తుంది. ఎందుకు అలా లాక్కెళ్తుంది చెప్పండి? చూడమ్మా, ఈ m అనే మాస్ మీద ఇది పెట్టిన వెంటనే దీని మీద స్లైడ్ అవడానికి ట్రై చేస్తుంది కదా. సో దీని మీద స్లైడ్ అవుతుందంటే దీని మీద ఆపోజిట్ డైరెక్షన్లో కైనెటిక్ ఫ్రిక్షన్ పనిచేస్తుంది కదా. ఎప్పుడైతే ఇది దీని మీద కైనెటిక్ ఫ్రిక్షన్ ఇలా అప్లై చేస్తుందో m అనేది దీని మీద కైనెటిక్ ఫ్రిక్షన్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తుంది. సో ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఉండడం వల్ల మాస్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో దీన్ని ఇలా లాక్కెళ్ళడానికి ట్రై చేస్తుంది. మీరు అజ్యూమ్ చేసుకోండి అమ్మా, ఈ మాస్ మనం ఇలా పెట్టిన వెంటనే ఈ మాస్తో పాటు దీన్ని ఇలా లాక్కెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆ లాక్కెళ్ళి క్రమంలో ఏం జరుగుతుందో చూడండి అమ్మా. ఈ m అనే మాస్ v0 అనే వెలాసిటీతో వెళ్తుంది. మెల్లగా ఇది స్లో అయ్యి ప్లాంక్ మీద ఆగిపోతుంది. అంటే దీనికి డీసిలరేషన్ ఉంది. డీసిలరేషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? యాక్సలరేషన్కి ఆపోజిట్. సో ఈ డైరెక్షన్లో డీసిలరేషన్ ఉంది అంటే దీనికి ఏ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఉంటుంది? ఈ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఉంటుంది. ఎవరికి? స్మాల్ m అనే మాస్కి. క్యాపిటల్ M అనే మాస్ ఇనీషియల్గా రెస్ట్లో ఉంది, మెల్లగా మూవ్ అవటం స్టార్ట్ అయింది. ఇది దీని మీద స్లైడ్ అవుట్ ఉంటే ఇది కూడా మూవ్ అవటం స్టార్ట్ అయింది. అంటే దీనికి యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లోనే ఉంది. దీన్ని A1 అనుకుందాం, దీన్ని A2 అనుకుందాం. సో m యొక్క యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంది, స్మాల్ m యొక్క యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉందమ్మా. యాక్చువల్గా ఇది ఈ డైరెక్షన్లోనే కదులుతుంది, బట్ వెలాసిటీ తగ్గుతూ వెళ్తుంది, అంటే డీసిలరేషన్తో వెళ్తుంది. దాని మీనింగ్ ఏంటి? యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉన్నట్టు, దీనికి యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉన్నట్టు. ఇప్పుడు మనం విడివిడిగా న్యూటన్ సెకండ్ లా అప్లై చేద్దాం. ఎవరికి? ఫస్ట్ స్మాల్ mకి అప్లై చేద్దాం న్యూటన్ సెకండ్ లా. ఓకే, స్మాల్ m మీద Fk అనే ఫోర్స్ ఇలా పనిచేస్తుంది. ఇది A2 అనే యాక్సలరేషన్తో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ Fk ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? Fk ఈక్వల్ టు μ ఇంటూ n అవుతుంది. సరే, విడివిడిగా డ్రా చేద్దాం అమ్మా. ఈ చిన్న ప్లేస్లో ఎందుకు, కొంచెం ఆ పెద్ద ప్లేస్లోకి వెళ్ళి చేద్దాం. అవసరమైతే మళ్ళీ చెడిపేసి డ్రా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ m మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి? అంటే ఇది దీని మీద నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పైకి అప్లై చేస్తుంది, దాన్ని నేను n అంట. అంతేకాకుండా కిందకి దాని వెయిట్ పనిచేస్తుంది. ఎంతమ్మా వెయిట్? mg అనుకుందాం. ఓకే, ఈ డైరెక్షన్లో కైనెటిక్ ఫ్రిక్షన్ పనిచేస్తుంది. దీని యాక్సలరేషన్ ఎలా ఉంటుందమ్మా? ఈ డైరెక్షన్లో ఉంటుంది. యాక్సలరేషన్ A2. యాక్సలరేషన్ A2 అనేది ఈ డైరెక్షన్లో ఉంటుందమ్మా. ఓకేనా? ఈ డైరెక్షన్లో యాక్సలరేషన్ A2 ఉంటుంది. రైట్, ఇప్పుడు న్యూటన్ సెకండ్ లా కనుక అప్లై చేస్తే Fk ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ A2. Fk అంటే ఏంటమ్మా? μ ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ A2. ఓకే, Fk వాల్యూ విడిగా రాద్దాం, లేదంటే విడిగా ముందు Fk వాల్యూ రాద్దాం.
విడిగా ఎఫ్కే వాల్యూ కూడా రాద్దాం. ఎఫ్కే ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్, అంటే మ్యూ ఇంటూ స్మాల్ ఎమ్ ఇంటూ జీ, అంతే కదమ్మా. ఎన్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఎంజీకి ఈక్వల్ అవుతుంది. దేర్ ఫార్ మ్యూ ఇంటూ స్మాల్ ఎమ్ ఇంటూ జీ. సో ఈ ఎఫ్కే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ ఎంజీ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ A2. మాస్ క్యాన్సిల్ అయింది. దేర్ ఫోర్ A2 ఈక్వల్ టు మ్యూ ఇంటూ జీ వచ్చింది. A2 ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? మ్యూ ఇంటూ జీ. మ్యూ అంటే ఇక్కడ మ్యూకే అమ్మ. యాక్చువల్గా మ్యూకే అని వాడు క్వశ్చన్లో మ్యూకే అని ఇచ్చాడుగా, కైనెటిక్ ఫ్రిక్షన్ అని ఇచ్చాడుగా. సో మ్యూకే ఇంటూ జీ. ఓకే, మ్యూకే ఇంటూ జీ. రైట్. నెక్స్ట్ ఈ పెద్ద బ్లాక్ యొక్క యాక్సలరేషన్, పెద్ద ప్లాంక్ యొక్క యాక్సలరేషన్ కనుక్కుందాం. దాని యాక్సలరేషన్ ఎటు ఉంది? A1 ఈ డైరెక్షన్లో ఉంది. దాని మీద పనిచేసే ఏకైక ఫోర్స్ ఎఫ్కే, ఈ డైరెక్షన్లో ఎఫ్కే. ఓకే, ఇంకా మిగిలిన దీనికి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పైకి అప్లై అవుతుంది, ఇదేమో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ కిందకి అప్లై చేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ A1 వాల్యూ కావాలి కాబట్టి A1 వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఒకటి సరిపోతుంది. సో దీని మాస్ ఎంతమ్మా? క్యాపిటల్ M. కాబట్టి ఇక్కడ ఎఫ్కే ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ A1. ఎఫ్కే ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ A1. ఎఫ్కే అంటే ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం, మ్యూకే ఎంజీ. మ్యూకే M ఇంటూ G, దట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ A1. దట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ A1. దీని నుంచి A1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? మ్యూకే mg బై capital M. This is acceleration A1. సో ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం? యాక్సలరేషన్స్ కనుక్కున్నాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ది బ్లాక్ ఆన్ ది ప్లాంక్ బిఫోర్ ఇట్ స్టాప్స్ మూవింగ్ ఆన్ ది ప్లాంక్. సో ఈ ప్లాంక్ మీద ఈ బ్లాక్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది అది కావాలి మనకి. ఇక్కడ డ్రా చేస్తాం డయాగ్రామ్. ఈ ప్లాంక్ మీద M అనే మాస్ ఉన్న ఈ బ్లాక్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో కావాలి మనకి. ఓకే ఓకే దాని గురించి నేను ఏం చేస్తా అంటే చూడమ్మా, దానికోసం నేను ఏం చేస్తా అంటే ఈ టోటల్ సిచ్యువేషన్, ఇది V0 అనే వెలాసిటీతో కలుగుతుంది. ఈ టోటల్ సిచ్యువేషన్ని నేను ఇదిగోండి ఈ ప్లాంక్ మీదకి వెళ్ళి చూస్తున్నా. నేను అబ్జర్వర్ని ఈ ప్లాంక్ మీద నుంచి టోటల్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తున్నా. బయట నుంచి అబ్జర్వ్ చేస్తుంటే ఇది కదులుతుంది కాబట్టి నాకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఎంత దూరం వెళ్ళింది అనే దానికి నాకు కన్ఫ్యూజన్ వస్తుందమ్మా. అందుకే నేను ఏం చేస్తున్నా, దీని మీదకి వెళ్ళి నించున్నా. ఓకే, ఇప్పుడు M అనే మాస్ ఎంత యాక్సలరేషన్తో వెళ్తుంది? A1 అనే యాక్సలరేషన్తో ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఇప్పుడు చూడమ్మా, నేను నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఉన్నా. ఎప్పుడైతే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఉంటానో నేను చూసే మాస్ మీద సూడో ఫోర్స్ అనేది పనిచేస్తుంది. నేను ఎప్పుడైతే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఉంటానో నేను చూసే మాస్ మీద ఏం పనిచేస్తుందమ్మా? సూడో ఫోర్స్ అనేది పనిచేస్తుంది. సో ఈ స్మాల్ m అనే మాస్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో F సూడో పనిచేస్తుంది. ఆ వాల్యూ ఎంతమ్మా? మాస్ ఇంటూ యాక్సలరేషన్ A1. ఓకే, ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే సూడో ఫోర్స్ అని చెప్పి నేను ఒక వీడియో చేశామ్మా లాస్ ఆఫ్ మోషన్లో, కంపల్సరీ అది చూడండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా సూడో ఫోర్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. సో ఆ సూడో ఫోర్స్ చూడండి అమ్మా, ఇదిగోండి ఆ సూడో ఫోర్స్ ఇదే. F సూడో ఇలా రాస్తారు. ఎంత పనిచేస్తుంది? మాస్ ఇంటూ యాక్సలరేషన్ A1 ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. దీనికి యాక్సలరేషన్ ఎటు ఉందమ్మా? యాక్చువల్గా ఈ స్మాల్ m అనే మాస్కి యాక్సలరేషన్ ఎటు ఉంది? ఇటే ఉంది. సో A2 అనే యాక్సలరేషన్ అన్న యాక్చువల్గా నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే A రిలేటివ్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. A2 అనే యాక్సలరేషన్ చూడమ్మా, A2 అనే యాక్సలరేషన్ నేను బయట ఉన్నప్పుడు ఉన్నది. నాకు ఇప్పుడు ఏం కావాలి? A రిలేటివ్ కావాలి. రిలేటివ్ యాక్సలరేషన్ కావాలమ్మా. రిలేటివ్ యాక్సలరేషన్ ఎటు ఉంటుంది? అది కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ పర్సన్ చూస్తున్నాడు, ఈ బ్లాక్ స్లో అవుతుంది. ఫస్ట్ V0 అనే వెలాసిటీతో స్టార్ట్ అయింది, స్లో అవుతూ వస్తుంది అనమాట. సో నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ? A రిలేటివ్ క్యాలిక్యులేట్. యాక్చువల్గా నేను క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటమ్మా? నేను క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి చెప్పండి? ఓకే, నేను క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఆగిపోయిందో క్యాలిక్యులేట్ చేయాలి. అది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్కి ఈ బ్లాక్ ఎంత రిలేటివ్ వెలాసిటీతో వెళ్తుందో నేను క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఓకే, ఎంత రిలేటివ్ వెలాసిటీతో వెళ్తుందో నేను క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే సరే, సూడో ఫోర్స్ కాకుండా ఇంకా ఈ బ్లాక్ మీద ఏం పని చేస్తున్నాయి? కైనెటిక్ ఫ్రిక్షన్ కూడా పనిచేస్తుంది కదా. సో కైనెటిక్ ఫ్రిక్షన్ ఎఫ్కే అనేది ఇలా పనిచేస్తున్నాం. ఇది టోటల్ సిచ్యువేషన్ ఎవరికి కనబడుతుంది? వీడికి.
గ్రౌండ్ మీద నుంచి వస్తే ఇలా ఉంటుందమ్మా. నేను గ్రౌండ్ మీద నుంచి చూడట్లేదు, దీని మీద నుంచి వస్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ప్లాంక్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం నేను ప్లాంక్ ఎక్కి ఇప్పుడు చూస్తున్నా పరిస్థితి సిచ్యువేషన్. బయట నుంచి వస్తుంటే నాకు కన్ఫ్యూజన్ వస్తుంది, అందుకని చెప్పి ప్లాంక్ ఎక్కి చూస్తున్నా అనమాట. ఓకే, సూడో బయట నుంచి కూడా సాల్వ్ చేయొచ్చు దీన్ని, బట్ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ వస్తాయి, మనకి చాలా కష్టంగా ఉంటుందమ్మా సాల్వ్ చేయడం. అందుకని చెప్పి నేను ప్లాంక్ ఎక్కి కూర్చున్నా, సూడో ఫోర్స్ టెక్నిక్ అప్లై చేస్తున్నా. ఓకే, సో ఎం అనే మాస్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయంటే ఇప్పుడు సూడో ఫోర్స్ MA1 ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది, అలాగే ఫ్రిక్షనల్ ఫోర్స్ FK కూడా ఈ డైరెక్షన్లోనే పనిచేస్తుంది, దానికి రిలేటివ్ యాక్సిలరేషన్ కూడా ఈ డైరెక్షన్లోనే ఉంది. సో న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇక్కడ రెండు హెల్పింగ్ ఫోర్స్లే, ఏంటది సూడో ఫోర్స్ MA1 ప్లస్ కైనెటిక్ ఫ్రిక్షన్ FK అంటే ఎంతమ్మా μkmg. ఆ రెండు కూడా హెల్పింగ్ ఫోర్స్లే, దట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ అంతేనమ్మా, అదేనా రాయాల్సింది మనం, μkmg ప్లస్ MAT ఈక్వల్ టు MA రిలేటివ్. ఇక్కడ M క్యాన్సిల్ అయిపోతుందమ్మా ప్రతి దాంట్లో. సో A రిలేటివ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, A రిలేటివ్ ఈక్వల్ టు ఏమొచ్చింది A1 ప్లస్ μk ఇంటూ G. కరెక్టో కదా చూడండి ఒకసారి. A1 అంటే ఎంత, A1 వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, అది కూడా వేసేద్దామా. A రిలేటివ్ ఈక్వల్ టు A1 వాల్యూ ఎంతమ్మా, ఓకే A1 వాల్యూ μkmg డివైడెడ్ బై క్యాపిటల్ M ప్లస్ μk ఇంటూ G. ఓకే, అర్థమైందా. ఏ రిలేటివ్ వాల్యూ ఇప్పుడు మనకి వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, దీని మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో కనుక్కోవాలి. సింపుల్, ఏ రిలేటివ్ వచ్చేసింది అంటే మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం, ఏ రిలేటివ్ వచ్చింది, ఏ డైరెక్షన్లో ఉన్నాం, ఏ రిలేటివ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, అంటే నెగిటివ్ యాక్సిలరేషన్ ఉందన్నమాట యాక్చువల్గా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ v² - u² ఈక్వల్ టు 2as ఫార్ములా అప్లై చేస్తాం అమ్మా. v² - u² ఈక్వల్ టు 2as ఫార్ములా అప్లై చేస్తాం. v అంటే ఫైనల్ వెలాసిటీ, అంటే ఫైనల్గా ఎక్కడికో వెళ్ళి ఆగిపోయి ఉంటుంది కదా, సో ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది. మైనస్ u² అంటే ఇనిషియల్ వెలాసిటీ, ఎంతమ్మా ఇనిషియల్ వెలాసిటీ v02. సో 0 వేయకండి అక్కర్లేదు. మైనస్ v02 ఈక్వల్ టు మైనస్ 2a రిలేటివ్ ఇంటూ s, మైనస్ 2a రిలేటివ్ ఇంటూ s వచ్చింది. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్, కాబట్టి s ఈక్వల్ టు ఏమైందమ్మా v02 బై 2a రిలేటివ్. కనపడుతుందా బోర్డు, ఇక్కడ బోర్డు కనపడుతుందమ్మా, రైట్. సో s ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా v02 బై, కింద కనపడుతుంది కదమ్మా అది, ఐ థింక్ సో కనపడుతుందని అనుకుంటున్నా. ఓకే కనపడుతుందమ్మా, క్లియర్గానే ఉంది. సో s ఈక్వల్ టు v02 బై 2a రిలేటివ్ అని వచ్చిందమ్మా. ఓకే సింపుల్. ఈ తర్వాత మీరు ఏం చేస్తారు, s ఈక్వల్ టు v02 అలాగే రాయండి, 2a రిలేటివ్, 2 ఇంటూ a రిలేటివ్ అంటే ఈ ఫార్ములా పెట్టేయండి, ఇది మొత్తం పెట్టేయండి అమ్మా. μkmg డివైడెడ్ బై m ప్లస్ μk ఇంటూ g. ఓకే అంతే, దీన్ని సాల్వ్ చేయండి అమ్మా. దీన్ని సాల్వ్ చేస్తే కొంచెం అటు ఇటు అవుతుంది. ఓకే, దీంట్లోంచి μkg కామన్ తీయచ్చు, అది కూడా చేయనమ్మా. చేయమంటే చేస్తా, మీరు పాజ్ చేసి అక్కడ వరకు రాయండి, దాన్ని సింప్లిఫై చేసి ఇక్కడ రాస్తా. ఓకేనా. ఈ క్వశ్చన్ కొంచెం లెంగ్తీ క్వశ్చన్ అమ్మా, కావాలని తీసుకున్నాను. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ నీట్లోనే జేఈలోనే అడుగుతాడని కాదు, కానీ కొంచెం కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయని చెప్పి తీసుకున్నాం అమ్మా. ఓకే, సో దాన్ని సాల్వ్ చేద్దాం. ఇది చెరిపేస్తున్నా అమ్మా, ఈ డయాగ్రామ్ చెరిపేస్తున్నా. సో మీరు రాసుకున్నారని అనుకున్నా పాజ్ చేసి. ఓకే, ఈ డయాగ్రామ్ చెరిపేసి దాన్ని సాల్వ్ చేద్దాం అమ్మా. సాల్వ్ చేసేది ఇలా మీరైనా సాల్వ్ చేసుకోవచ్చు. ఏముందమ్మా అక్కడ v02 పైన ఉంది, డివైడెడ్ బై 2 అలాగే రాద్దాం. బ్రాకెట్లో μk ఇంటూ జీని కామన్ తీసేయండి. μk ఇంటూ జీ కామన్ తీసేస్తే ఇంకేం మిగిలిందమ్మా, స్మాల్ m బై క్యాపిటల్ M ప్లస్ 1 మిగిలింది. సో ఇదేమవుతుంది v02 బై 2 μk ఇంటూ జీ స్మాల్ m బై క్యాపిటల్ M ప్లస్ 1 అంటే ఏమవుతుందమ్మా m LCM అవుతుంది, పైన స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M వస్తుంది. ఓకే, క్యాపిటల్ M పైకి వెళ్తుంది, అంతేనా, తప్పు రాసానా,
తప్పేం రాయలేదుగా. డిడ్ ఐ మేడ్ ఎనీ మిస్టేక్? ఓకే అమ్మా, సో అక్కడ వరకు రాసుకుంటే నేను పాజ్ చేసి ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ అయిందమ్మా, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అన్నది మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఫైనల్గా రెండూ కలిపి ఎంత వెలాసిటీతో వెళ్తాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మీరు రాస్తారని అనుకుంటున్నా, సో ఇటువైపు సరిపేస్తున్నామ్మా. ఓకే, పాజ్ చేసి రాసుకోండి ఒకసారి. 1 2 3 4 5. సో మొత్తం అంతా చెరిపేసి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, సో సెకండ్ క్వశ్చన్కి కావాల్సినవి కొన్ని ఉన్నాయమ్మా, అది కూడా చెప్పేసాను. ఓకే, సెకండ్ క్వశ్చన్కి ఇది కావాలమ్మా మనకి. ఏంటిది? ఈ బ్లాక్ ఎంత యాక్సలరేషన్తో వెళ్తుంది? స్మాల్ m అనే బ్లాక్ ఎంత యాక్సలరేషన్తో వెళ్తుంది? ఎంత? a2 = μk × g. అది కావాలి నాకు. ఓకే, అది కంపల్సరీ కావాలి. సో అది ఉంచుతున్నానమ్మా. అలాగే క్యాపిటల్ M యాక్సలరేషన్ కూడా కావాలి. క్యాపిటల్ M యాక్సలరేషన్ a1 = μk mg/M. ఓకే, ఈ రెండు కావాలమ్మా. సరేనా? సరిపోతున్నాయి ఇది. ఆ రెండు అవసరం అవుతాయి, అందుకని చెప్పి అది తీసుకున్నా. ఓకే అమ్మా, పెద్ద క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడని కాదమ్మా, బట్ ఇటువంటి క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేస్తే బ్లాక్ ఆన్ బ్లాక్ మీద కంప్లీట్ క్లారిటీ వస్తుందని నా ఉద్దేశం. ఓకే అమ్మా, రైట్. ఓకే, సరే. ఇప్పుడు ఈ రెండూ కలిసి ఒక కామన్ వెలాసిటీతో వెళ్తున్నాయి అనుకున్నాం. కాసేపటి తర్వాత రెండూ కలిపి ఒక కామన్ వెలాసిటీతో వెళ్తున్నాయి. ఆ కామన్ వెలాసిటీని నేను v అనుకుంటా. కాసేపటి తర్వాత ఇవన్నీ ఏం చేస్తున్నాయేమో ఒక కామన్ వెలాసిటీతో వెళ్తున్నాయి. కాసేపటి తర్వాత ఈ బ్లాక్ ఇక్కడ ఎక్కడికో వచ్చి ఆగిపోయింది అనుకోండి. స్మాల్ m అనే మాస్ ఉన్న బ్లాక్ ఇక్కడ ఎక్కడికో వచ్చి ఆగిపోయింది అనుకోండి అమ్మా. సో ఈ రెండూ కలిపి కొంత కామన్ వెలాసిటీతో వెళ్తుంది. ఆ కామన్ వెలాసిటీని నేను v అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఫర్ స్మాల్ m నేను ఈ ఈక్వేషన్ ఉపయోగిస్తాను. అంటే ఏ ఈక్వేషన్ అంటే v = u + at అనే ఈక్వేషన్ ఉపయోగిస్తాను. v అంటే ఏంటమ్మా? ఫైనల్ వెలాసిటీ. ఫైనల్గా ఇప్పుడు ఎంత వెలాసిటీతో వెళ్తుంది? v అనే వెలాసిటీతో వెళ్తుంది. ఇనీషియల్గా దాని వెలాసిటీ ఎంత? v0. ఇనీషియల్గా దాని వెలాసిటీ ఎంత? v0. ఓకే, దాని యాక్సలరేషన్ ఎంతమ్మా? a2 × t. ఎందుకు a2 -a2 ఎందుకు రాశాను చెప్పండి? -a2 ఎందుకు రాశానంటే యాక్చువల్గా ఈ బ్లాక్ యొక్క యాక్సలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్ ఎలా ఉందన్నా కదా, ఈ బ్లాక్ యొక్క యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉందన్నా, a1 ఏమో ఈ డైరెక్షన్లో ఉందన్నా, a2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది అన్న. సో నెగిటివ్ యాక్సలరేషన్ కాబట్టి -a2 రాసి. యాక్చువల్గా డీసిలరేషన్ అమ్మా, బ్లాక్ వెలాసిటీ తగ్గించుకుంటూ వస్తుంది, డీసిలరేషన్. ఇప్పుడు గ్రౌండ్ ఫ్రేమ్లోంచి చూస్తున్నాము, నేను గ్రౌండ్ ఫ్రేమ్లోంచి చూస్తూ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ నేను అప్లై చేస్తున్నా. కామన్ వెలాసిటీ v అనుకున్నా. సో ఫైనల్గా ఈ బ్లాక్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది? v అనే వెలాసిటీతో వెళ్తుంది. ఇనీషియల్ దాని వెలాసిటీ ఎంత? v0 -a2 × t. మనకేం కావాలమ్మా? ఫైండ్ ది ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది అరేంజ్మెంట్. ఫైనల్ వెలాసిటీ v వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి నేను. ఫైనల్ వెలాసిటీ v వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఓకే, రైట్. సో v = v0 అంటే v0 పెడదాం, -a2 అంటే μk × g పెడదాం, × t అలాగే ఉంచుదాం, × t అదే విధంగా ఉంచుదాం అమ్మా. నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఫర్ క్యాపిటల్ M సేమ్ ప్రొసీజర్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఫర్ క్యాపిటల్ M సేమ్ ప్రొసీజర్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఏంటది? v = u + at. v అంటే ఏంటమ్మా? ఫైనల్ వెలాసిటీ vనే. u ఇనీషియల్ వెలాసిటీ, ఈ ప్లాంక్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ అంతా 0 కాబట్టి 0 వదిలేయండి. a అంటే ఏంటమ్మా? దీనికి యాక్సలరేషన్ ఎంత ఉంది? a1 ఉంది. సో a1 × t. దీని నుంచి t = ఏం రాయొచ్చు? v/a1 రాయొచ్చు. సో v/a1 అంటే ఎంతో చెప్పండి? ఇదిగోండి, a1 అంటే ఇది μk mg/m. μk స్మాల్ m × g/M పైకి వెళ్తుంది, అంతే కదా? ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే μk mg/M పైకి వెళ్తుంది, అంతేనా? సో మనకి ఇక్కడ నుంచి టైం వాల్యూ వచ్చిందమ్మా. ఏమొచ్చింది? v × m డివైడెడ్ బై v0 v × m డివైడెడ్ బై
మ్యూకే ఎంజీ. ఓకే, ఎంవి బై మ్యూకే ఎంజీ. ఇప్పుడు ఈ టైం వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ 2 in 1, 2ని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే v ఈక్వల్ టు v0 మైనస్ మ్యూకేజీ ఇంటూ టైం బదులు ఇది రాయండి అమ్మా, క్యాపిటల్ M ఇంటూ v బై మ్యూకే స్మాల్ m ఇంటూ g. ఇక్కడ మ్యూకేజీ క్యాన్సిల్ అయింది, మ్యూకేజీ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ ఎంవి బై ఎం మైనస్ ఎంవి బై ఎం మిగిలింది అంతే కదండి. ఇక్కడ మైనస్ ఎంవి బై ఎంని తీసిరండి, అప్పుడు ఏమవుతుంది, ప్లస్ ఎంవి బై ఎం అవుతుంది. సో వి ప్లస్ ఎంవి బై స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు v0. మనం ఏం చేయాలి, కామన్ వెలాసిటీ v కనుక్కోవాలి. సో దీంట్లో v కామన్ తీసేస్తే 1 ప్లస్ క్యాపిటల్ M బై స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు v0. అంటే v ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, v0 డివైడెడ్ బై 1 ప్లస్ స్మాల్ m బై క్యాపిటల్ M. ఇక్కడ కింద m స్మాల్ m ఎల్సిఎం తీయండి, స్మాల్ m ఎల్సిఎం తీస్తే పైకి వెళ్ళిపోతుంది, mv0 అవుతుంది. కింద ఏం మిగులుతుందమ్మా, స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M. సో దట్ ఈస్ ది కామన్ వెలాసిటీ. ఓకే, సో ఇంత పెద్ద ప్రాబ్లం ఉందమ్మా. ఈ ప్రాబ్లం కనుక మీరు అర్థం చేసుకోగలిగితే బ్లాక్ ఆన్ బ్లాక్ మీద ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారు. బ్లాక్ ఆన్ బ్లాక్ మీద ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారు, ఎందుకంటే టిపికల్ ప్రాబ్లం తగిలే అవకాశం లేదు కదా. సో పాజ్ చేసి రాసుకోండి, ఒకవేళ అర్థం కాకపోయినా కంగారు పడకండి, ఫస్ట్ 2 మోడల్స్ అర్థమైతే చాలు. ఓకే అమ్మా, ఈ ప్రాబ్లం ఒకవేళ అర్థం కాకపోయినా కంగారు పడకండి అమ్మా, అర్థం చేసుకుందాన్ని ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకపోయినా దాని మీద టైం వేస్ట్ చేయకండి. ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ మాత్రం ఖచ్చితంగా మీరు అర్థమయ్యేటట్టు చూసుకోండి. ఓకేనా, రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. రైట్, చూడమ్మా, ఫైండ్ ది ఫోర్స్ ఎఫ్ సచ్ దట్ ది బ్లాక్ డస్ నాట్ స్లిప్ అన్నాడు. చూడమ్మా, ఒక హారిజాంటల్గా ఒక వాల్ ఉంది, వర్టికల్గా ఒక వాల్ ఉంది. మనం ఇక్కడ M అనే మాస్ పెట్టి దాని మీద ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఓకే, అర్థమవుతుందమ్మా. సో M అనే మాస్ ఇలా పెట్టి దాని మీద ఇలా ఫోర్స్ ఇలా అప్లై చేస్తున్నాం. నేను మినిమం ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఈ బ్లాక్ ఇలా కిందకి పడిపోకుండా ఉంటుంది అనేది నేను చెప్పాలమ్మా. ఓకే, ఈ బ్లాక్ ఇలా కింద పడకుండా ఉండాలి అంటే మ్యాక్సిమం ఎంత ఫోర్స్ నేను అప్లై చేయాలి అది నేను చెప్పాల్సింది. ఈ బ్లాక్కిను ఈ వాల్కి మధ్యలో కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ అనుకుందాం. ఓకే, కోషెంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ మ్యూఎస్ అనుకుందాం. కిందకి పడకుండా జారకుండా ఉండాలి కదా. సో స్టాటిక్ ఫ్రిక్షన్ తీసుకుందాం, కోషెంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ మ్యూఎస్ క్వశ్చన్లోనే ఇచ్చేస్తాడు. సో ఎంత ఫోర్స్ మినిమం నేను అప్లై చేయాల్సి ఉంటుంది, మినిమం ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఇది పడకుండా ఉంటుంది. ఓకే, ఫస్ట్ నేను తక్కువ ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి అమ్మా, ఇలా బ్లాక్ పెట్టి తక్కువ ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి, ఇలా కింద పడిపోతుంది. ఓకే, నేను ఫోర్స్ పెంచుకుంటూ వెళ్తే ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అలా ఆగుతుంది అది. ఓకే, ఆ మినిమం ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు M అనే మాస్ మీద ఏమేం ఫోర్సెస్ పనిచేస్తున్నాయి చూడండి. F అనే ఫోర్స్ ఇటు పనిచేస్తుంది, ఈ వాల్ ఇటువైపుకి N అనే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఓకే, దీని మీద కిందకి mg అనే ఫోర్స్ పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది ఇలా కిందకి జారడానికి ట్రై చేస్తుంది కదమ్మా. సో పైకి ఫ్రిక్షనల్ ఫోర్స్ Fs అనే ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది. ఓకే, Fs అనే ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది. ఓకే, సో దీని నుంచి మనం చెప్పొచ్చు Fs ఈక్వల్ టు మ్యూ ఇంటూ n. మీకు తెలిసి ఈ ఫార్ములా లిమిటింగ్ ఫ్రిక్షన్ అమ్మా, మ్యాక్సిమం లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ అంతా Fs మ్యాక్స్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ n. n వాల్యూ ఎంతమ్మా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డైరెక్షన్లో బ్లాక్ ఏం మూవ్ కావట్లేదు, ఈ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఏం లేదు బ్లాక్కి, కాబట్టి F ఈక్వల్ టు n అవుతుంది అంతే కదా. ఈ ఫోర్స్ ఈక్వల్ అవ్వాలి, ఈక్విలిబ్రియంలో ఉంది, ఈ డైరెక్షన్లో ఈక్విలిబ్రియంలో ఉందమ్మా. సో ఇటు అప్లై అయ్యే ఫోర్స్ ఇటు అప్లై అయ్యే నార్మల్ ఫోర్స్ రెండు ఈక్వల్ అవ్వాలి, కాబట్టి F ఈక్వల్ టు n. సో Fs మ్యాక్స్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ n, అలాగే F ఈక్వల్ టు n. ఇంకో ఈక్వేషన్ చూడండి అమ్మా, ఈ డైరెక్షన్లో కూడా ఈక్విలిబ్రియంలోనే ఉండాలి. సో పైకి అప్లై అయ్యే ఫ్రిక్షనల్ ఫోర్స్ కిందకి అప్లై అయ్యే వెయిట్ రెండు ఈక్వల్ అవ్వాలి. దేర్ఫోర్ Fs షుడ్ బి ఈక్వల్ టు m ఇంటూ g. Fs అంటే ఏం రాసాం, మ్యూఎస్ ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ g. n అంటే ఏంటమ్మా, F. సో మ్యూఎస్ ఇంటూ F ఈక్వల్ టు m ఇంటూ g. దీని నుంచి F ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, mg బై మ్యూఎస్.
సో మినిమం అంత ఫోర్స్ అప్లై అవ్వాలి. F should be greater than or equal to mg by us. సో ఇదమ్మ కండిషన్. సో మినిమం ఇంత ఫోర్స్ అప్లై చేస్తే బ్లాక్ కిందకి జారకుండా అలా పడుంటుంది. ఇంతకన్నా తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే బ్లాక్ కిందకి జారిపోతుంది. ఆ యాక్సలరేషన్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ అదే అమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం టిపికల్ క్వశ్చన్ అమ్మా, చెప్తాను చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఎం అనే మాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 kg మాస్ ఉందనుకుందాం. ఓకే మనం ఇక్కడ 5 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తాం అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్కి చెప్తున్నా అమ్మా. F should be greater than or equal to mg by us అని రాసేస్తా. ఓకే, ఎగ్జాంపుల్గా మీకు చిన్న ప్రాబ్లం చెప్తున్నా. ఇక్కడ నేను 5 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నా. ఇక్కడ మ్యూ వాల్యూ ఎంత అనుకుంటా అంటే కోషంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ వాల్యూ సమ్ 0.2 అనుకుందామా. ఓకే, ఏదైనా తీసుకొచ్చాం 0.2, 0.2 లేదా 0.4 అనుకోండి, మీ ఇష్టం. ఓకే అమ్మా, 0.4 అనుకుందాం. ఇప్పుడు ఈ బ్లాక్ కిందకి జారిపోతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఓకే, సో కండిషన్ ఏంటమ్మా, మనం అప్లై చేసే ఫోర్స్ దీనికన్నా తక్కువ ఉంటే, ఏది mg by μs కన్నా తక్కువ ఉంటే అది కిందకి జారిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ mg by μs వాల్యూ కనుక్కుందాం. mg by μs ఈక్వల్ టు m అంటే ఎంత 10 kg ఇంటూ g అంటే 10 తీసుకుందాం, బై μs ఎంతమ్మా 0.4 తీసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 డివైడెడ్ బై 4 అంతే కదా. 0.4 అంటే 4/10 అవుతుంది, 10 పైకి వెళ్తుంది, 1000 అవుతుంది. సో దిస్ షుడ్ బి ఈక్వల్ టు 250 అంతే కదా. సో 250 మనం అప్లై చేసిన ఫోర్స్ కన్నా చాలా చాలా ఎక్కువ. ఓకే, అంటే మనం ఇంత ఫోర్స్ అప్లై చేస్తే కానీ దీనిలో కింద జారకుండా ఆపలేం. కానీ మనం ఎంత అప్లై చేసాం, ఓన్లీ 5 న్యూటన్ ఫోర్సే అప్లై చేసాం. కాబట్టి ఏమవుతుందమ్మా, ఈ బ్లాక్ ఇలాగా కిందకి స్లైడ్ అయిపోతుంది. ఎంత యాక్సలరేషన్తో స్లైడ్ అవుతుందో నాకు కావాలని అడిగాడు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈ బ్లాక్ ఇలా కిందకి స్లైడ్ అవుతుంది కాబట్టి పైకి కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది అప్లై అవుతుంది. ఓకే, కిందకి ఏం అప్లై అవుతుందమ్మా, వెయిట్. కిందకేం అప్లై అవుతుంది, వెయిట్. కైనెటిక్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత అవుతుంది, వెయిట్ ఎంతమ్మా 100 న్యూటన్స్. కైనెటిక్ ఫ్రిక్షన్ వాల్యూ అవుతుంది Fk ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. మ్యూ 0.4. కైనెటిక్ ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్ అని ఇవ్వలేదు కాబట్టి రెండింటికి అదే తీసుకుంటాం. మ్యూ 0.4. ఎన్ వాల్యూ ఎంత 5 న్యూటన్స్ అంతే కదా. చూడమ్మా, దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇటు ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఇటు నార్మల్ రియాక్షన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఈ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఎన్ వాల్యూ ఏమవుతుంది 5 అవుతుంది. దేర్ ఫోర్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంతమ్మా 2 న్యూటన్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమవుతుంది 2 న్యూటన్స్ అవుతుంది. ఇక్కడ సేమ్ ఇక్కడ లాజిక్ అప్లై చేస్తున్నాము. ఫోర్స్ ఇటు నార్మల్ రియాక్షన్ ఫోర్స్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఈ డైరెక్షన్లో మోషన్ లేదు, ఈ డైరెక్షన్లో ఈక్విలిబ్రియంలో ఉంది బ్లాక్. ఈ డైరెక్షన్లోనే మోషన్ ఉంది, అది ఎలా ఉందంటే కిందకు ఉంది. ఓకే, ఇప్పుడు న్యూటన్ సెకండ్లో అప్లై చేద్దాం. న్యూటన్ సెకండ్లో ఏంటమ్మా 10 kg బ్లాక్ మీద ఏమేమి ఫోర్సెస్ అప్లై అవుతున్నాయి, ఏ డైరెక్షన్లో, డౌన్వర్డ్ డైరెక్షన్లో. యాక్సలరేషన్ ఇలా కిందకు ఉంది, కిందకేమో 100 న్యూటన్ ఫోర్స్ అప్లై అవుతుంది, పైకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై అవుతుంది ఎంతమ్మా 2 న్యూటన్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్సలరేషన్ కనుక్కోవడానికి మనం ఏం చేస్తామమ్మా, హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉన్నది హెల్పింగ్ ఫోర్స్. సో 100 మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఏంటమ్మా 2 న్యూటన్స్ షుడ్ బి ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే 10 ఇంటూ ఏ. అంటే 98 ఈక్వల్ టు 10 ఇంటూ ఏ అంటే ఏ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఏ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అదమ్మా మనకు వచ్చిన ఆన్సర్. ఓకే, సో ఇన్ కేస్ ఈ వాల్యూ దీనికన్నా తక్కువ ఉంటే కిందకు జారిపోతుంది, ఆ యాక్సలరేషన్ ఎంత అని కూడా అడగవచ్చు. ఓకే, అలా అడిగితే ఇదిగోండి ప్రాబ్లం ఈ విధంగా చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది చూడండి. ఇది ఇంకో సిచ్యువేషన్, ఇది ఇంకొంచెం విచిత్రమైన సిచ్యువేషన్ చూడండి. ఏ 1 kg block is being pushed against a wall by a force F equal to 75 newtons as shown in the figure. ఇదిగోండమ్మా, ఇది గోడ. ఓకే,
ఈ గోడకి 1 kg బ్లాక్ని మనం ఇలాగా తగిలించున్నాము. దీని మీద ఇదిగోండి 75 న్యూటన్ ఫోర్స్ ఇదిగోండి ఈ డైరెక్షన్లో ఇలా అప్లై చేస్తున్నాం. యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్ అన్నాడు, డయాగ్రామ్ ఇలా ఇచ్చాడమ్మా. సో ఎఫ్ అనే ఫోర్స్ ఇలా అప్లై అవుతుంది. హారిజాంటల్ తోటి 37 degrees యాంగిల్ చేస్తూ ఎఫ్ అనే ఫోర్స్ అప్లై అవుతుంది. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ 0.25 అన్నాడు. సో ఫ్రిక్షన్ వాల్యూ, కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 0.25 అన్నాడు. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్? ఈ బ్లాక్కి ఎంత యాక్సలరేషన్ ఉంటుంది అని అడిగాడమ్మా. ఓకే, జాగ్రత్త చూడండి, ఈ క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోర్స్ని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేద్దాం. ఓకే, అలా 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఇది 75 కదా. 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఇటు ఏముంటుందమ్మా? 75 cos 37 పైకి 75 sin 37. ఓకే, 75 cos 37 అంటే 75 ఇంటూ cos 37 అంటే 4/5. సో 4/5, 5 ఏమో దీంట్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 15 టైమ్స్. 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 15 4s are 60 న్యూటన్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది. పైకి చెప్పండి అమ్మా. 75 ఇంటూ 3/5 అంతే కదా. sin 37 అంటే 3/5 అమ్మ. 37 ట్రయాంగిల్ మీకు ఈ పాటికి వచ్చేసే ఉండాలి ఆల్రెడీ. ఓకే, సో పైకి 75 sin 37 అంత ఫోర్స్ అప్లై అవుతుందమ్మా. సో 75 ఇంటూ sin 37 అంటే 3/5, tan 37 అంటే 3/4. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో 5 దీంట్లో 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 15 3s are 45 న్యూటన్స్. సో ఈ బ్లాక్ మీద హారిజాంటల్గా 60 న్యూటన్ ఫోర్స్ పనిచేస్తుంది, పైకేమో 45 న్యూటన్స్ ఫోర్స్ పనిచేస్తుందమ్మా. క్రాస్గా 75 న్యూటన్స్ ఫోర్స్ పనిచేస్తుంది అంటే దాన్ని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసాం. 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందమ్మా? 1 kg బ్లాక్ మీద హారిజాంటల్గా ఈ డైరెక్షన్లో ఎంత ఫోర్స్ పనిచేస్తుంది? 60 న్యూటన్ ఫోర్స్ పనిచేస్తుంది. పైకేమో ఎంత ఫోర్స్ పనిచేస్తుందమ్మా? ఎంత? 45 న్యూటన్ ఫోర్స్ పైకి పనిచేస్తుంది. కిందకి దీని వెయిట్ ఎలాగో పనిచేస్తుంది, ఎంత? 10, 1 ఇంటూ జీ, m ఇంటూ జీ. కిందకి 10 న్యూటన్ ఫోర్స్ కిందకి పనిచేస్తుంది. ఓకే, ఈ డైరెక్షన్లో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది. ఓకే, ఈ డైరెక్షన్లో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది. సింపుల్ లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు పనిచేస్తుందో చూడాలి మనం. సింపుల్ లాజిక్ ఆలోచించండి అమ్మా. కిందకి పనిచేసే వెయిట్ ఎంత? 10 న్యూటన్స్. పైకి పనిచేసే ఫోర్స్ ఎంత? 45 న్యూటన్స్. సో ఈ బ్లాక్ పైకి వెళ్తుందా కిందకి వస్తుందమ్మా? ఒకవేళ ఫ్రిక్షన్ లేకపోతే. ఫ్రిక్షన్ లేదనుకోండి, ఫ్రిక్షన్ లేనప్పుడు ఈ బ్లాక్ పైకి వెళ్తుందా కిందకి వస్తుందా? పైకేమో 45 న్యూటన్ ఫోర్స్ పనిచేస్తుంది, కిందకి 10 న్యూటన్ ఫోర్సే పనిచేస్తుంది. సో ఖచ్చితంగా ఈ బ్లాక్ పైకి మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఫ్రిక్షన్ కిందకి యాక్ట్ చేస్తుంది. ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తుందమ్మా, కిందకి యాక్ట్ చేస్తుంది. అది ఏ ఫ్రిక్షన్? అది కైనెటిక్ ఫ్రిక్షన్. యాక్సలరేషన్ ఏ అనుకుందాం. ఇప్పుడు యాక్సలరేషన్ పైకి ఉంది, అస్తమానం కిందకుండే యాక్సలరేషన్ ఇస్తాడు అనుకోవద్దు. ఓకే అమ్మా, ప్రాబ్లం ఇలా ఇచ్చాడు అనుకోండి, ఏంటమ్మా పరిస్థితి? యాక్సలరేషన్ పైకి ఉంటుంది. సో బ్లాక్ ఎటు మూవ్ అవుతుంది అనేది కూడా మనం అజ్యూమ్ చేసుకోగలగాలి. చూడమ్మా, ఇన్ కేస్ మీరు రాంగ్ డైరెక్షన్ తీసుకున్నా, సో బ్లాక్ కిందకే జారిపోతుందని తీసుకున్నా, మనకి ఏమొస్తుందంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది అంతే. ఓకే, నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఓకే సరే. సో ఇప్పుడు బ్లాక్ పైకి మూవ్ అవుతుంది. మన లాజిక్ ప్రకారం ఆలోచించాం, బ్లాక్ పైకి మూవ్ అవుతుంది. సో కైనెటిక్ ఫ్రిక్షన్ కిందకి యాక్ట్ చేస్తుంది. ముందు కైనెటిక్ ఫ్రిక్షన్ వాల్యూ కనుక్కుందామా? కైనెటిక్ ఫ్రిక్షన్ వాల్యూ అంతా మ్యూ ఇంటూ ఎన్. వాట్ ఈజ్ మ్యూ? 0.25 ఇంటూ వాట్ ఈజ్ ఎన్? ఎన్ వాల్యూ ఏమవుతుందమ్మా? 60 అవుతుంది. n ఈక్వల్ టు 60 అవుతుంది. మీకు దాంట్లో డౌటే లేదు. ఓకే, ఎందుకంటే ఈ డైరెక్షన్లో బ్లాక్ ఈక్విలిబ్రియంలో ఉంది. సో ఈ డైరెక్షన్లో అప్లై అవుతున్న ఫోర్స్ 60 న్యూటన్స్ ఇటు, n ఏమో ఇటు. సో n వాల్యూ ఏమవుతుంది? 60 న్యూటన్స్ అవుతుంది. సో 60 న్యూటన్స్ నేను ఇక్కడ పెట్టేస్తున్నా. ఓకే, దాని వాల్యూ ఏమవుతుంది? 625 ఆర్ 150 అంటే 1500 అంటే 15 న్యూటన్స్ అవుతుందమ్మా. సో కైనెటిక్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంతమ్మా? 15 న్యూటన్స్. ఓకే, ఇప్పుడు మనం న్యూటన్ సెకండ్లో అప్లై చేద్దాం.
ఎవరికి 1 kg బ్లాక్కి న్యూటన్ సెకండ్లో అప్లై చేద్దాం. న్యూటన్ సెకండ్లో ఏంటమ్మా ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ అంటే ఏంటి? హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. యాక్సలరేషన్ ఎటు ఉందమ్మా? పైకి ఉంది. సో హెల్పింగ్ ఫోర్స్ ఎవరు అవుతారు? 45 న్యూటన్స్ పైకి ఉండే ఫోర్స్. సో హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. అపోజింగ్ ఫోర్స్ ఎవరు? యాక్సలరేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే ఫోర్స్ 10 న్యూటన్ ఫోర్స్ Fk. సో 10 ప్లస్ Fk ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే 1 ఇంటూ యాక్సలరేషన్ ఏ, అది మనం కనుక్కోవాలి. ఓకే, నౌ 45 మైనస్ 10 ప్లస్ Fk అంటే ఎంతమ్మా? 15 న్యూటన్స్. ఓకే, 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత? యాక్సలరేషన్ ఏ. ఓకే, సారీ ఇది బ్రాకెట్లో పెట్టాలి కదమ్మా. ఓకే, సో ఇది కూడా మైనస్ అవుతుంది. సారీ, ఇది -10 మైనస్ Fk. ఓకే, సరే ఇలాగే రాసేద్దాం. కిందకి పనిచేస్తున్న ఫోర్సులు కదా ఇది. ఓకే, మీరు రెండు కిందకే పనిచేస్తున్నాయి కాబట్టి రెండు మైనస్ పెట్టారు. యాక్సలరేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి రెండు మైనస్ అవుతుంది. సో 45 మైనస్ 10 మైనస్ 15 ఈక్వల్ టు ఏ. సో యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు 45 మైనస్ 25 ఎంతమ్మా? 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎటు ఉంటుంది? పైకి ఉంటుంది. సో ఆ రకంగా అడిగిన క్వశ్చన్ మనం చేయగలగాలి. ఓకే అమ్మా, బ్లాక్ అగేన్స్ట్ బ్లాక్ క్వశ్చన్ ఈ రకంగా అయినా అడగొచ్చు, ఈ రకంగా అయినా అడగొచ్చు. ఇంకోటి ఐఐటి జేఈ ఎప్పుడు అడిగాడంటే ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడో గుర్తులేదు. ఓకే అమ్మా, జేఈలోనే అడిగారమ్మా. మేబీ రీసెంట్గా అడిగిన క్వశ్చన్ అయి ఉండొచ్చు. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి. పాజ్ చేసి రాసుకోండమ్మా మీరు. సరే చూడండి, ఐఐటి జేఈలో అడిగిన క్వశ్చన్ ఏంటో చూడండి. గివెన్ ఇన్ ద ఫిగర్ ఆర్ 2 blocks A and B of weight 20 న్యూటన్స్ అండ్ 100 న్యూటన్స్. చూడమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే A and B బ్లాక్స్ యొక్క వెయిట్ ఇచ్చాడమ్మా. వెయిట్ 20 న్యూటన్స్ అండ్ 100 న్యూటన్స్ అన్నారు. ఓకే, సో ఏ బ్లాక్ యొక్క వెయిట్ 20 న్యూటన్స్ అంటే దీని మాస్ 2 kg అని, ఇది వెయిట్ 100 న్యూటన్స్ అంటే దీని మాస్ 10 kg అని. ఓకే, ఇది ఏ బ్లాక్, ఇది B బ్లాక్. దే ఆర్ బీయింగ్ ప్రెస్డ్ అగేన్స్ట్ ఎ వాల్ బై ఎ ఫోర్స్ F as shown. చూడండి, ఈ F అనే ఫోర్స్ తోటి దీన్ని మనం ఇలా ప్రెస్ చేస్తాం. వీఆర్ ప్రెస్సింగ్ ఇట్ అగేన్స్ట్ ఎ వాల్. ఓకే, వీఆర్ ప్రెస్సింగ్ ఇట్ అగేన్స్ట్ ఎ వాల్, రైట్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్స్ ఈజ్ 0.1, ఈ రెండు బ్లాక్స్ కి మధ్యలో కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.1 అండ్ బిట్వీన్ బ్లాక్ బి అండ్ వాల్ ఈజ్, బీకి వాల్కి మధ్యలో కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ μ2 ఈక్వల్ టు 0.15 అన్నా, అది స్టాటిక్ ఫ్రిక్షనే అవుతుంది ఎందుకంటే బ్లాక్స్ స్టేషనరీగా ఉన్నాయి ఇక్కడ. ఓకే, మన డయాగ్రామ్లో స్టేషనరీగా ఉన్నాయి. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లైడ్ బై ది వాల్ ఆన్ బ్లాక్ బి ఈజ్, ఈ గోడ బి అనే బ్లాక్ మీద ఎంత ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేస్తుంది అది మనకు కావాలమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విడిగా 2 kg బ్లాక్ అంటే ఏ అనే బ్లాక్కి విడిగా బి అనే బ్లాక్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే బ్లాక్ మీద కిందకి 20 న్యూటన్ ఫోర్స్ పనిచేస్తుంది. ఇది కిందకి ఇలా జారిపోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి పైకి ఫ్రిక్షనల్ ఫోర్స్ F1 అనే ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఇంకా F అనే ఫోర్స్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఇంకా ఈ డైరెక్షన్లో బి అనేది దీని మీద నార్మల్ రియాక్షన్ ఫోర్స్ N1 అనేది నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది అనుకుందాం. అలాగే 10 kg బ్లాక్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి చూడమ్మా. బి అనేది ఏ మీద N1 అనే ఫోర్స్ ఇటు అప్లై చేస్తుంది కాబట్టి ఈ 2 kg బ్లాక్ 10 kg బ్లాక్ మీద N1 అనే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేయాలి. ఈక్వల్ అండ్ ఆపోజిట్ కదా, ఎవ్రీ ఫోర్స్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదమ్మా. సో అలాగే ఈ గోడ బి అనే బ్లాక్ మీద ఈ డైరెక్షన్లో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది, దాన్ని నేను N2 అంట. ఓకే, ఇంకా దీని వెయిట్ కిందకి ఇలా పనిచేస్తుంది కదమ్మా. బి అనే బ్లాక్ యొక్క వెయిట్ కిందకి పనిచేస్తుంది ఎంత? 100 న్యూటన్స్. ఓకే, ఇంకా చూడండి, ఇక్కడ చూడమ్మా, ఈ బ్లాక్కి మధ్యలో స్టాటిక్ ఫ్రిక్షన్ దీని మీద ఇలా పైకి పనిచేస్తుంది కాబట్టి దీని మీద కిందకి F1 పనిచేయాలి కదా. ఓకే, చూడమ్మా, ఈ బ్లాక్ ఇలా జారిపోవడానికి ట్రై చేస్తుంది ఈ బ్లాక్ మీద నుంచి. అప్పుడు ఈ బ్లాక్ ఏం చేస్తుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ F1 ఇలా పైకి అప్లై చేసింది. అదే F1 ఈ బ్లాక్ దీని మీద కిందకి అప్లై చేస్తుంది కదా. సో F1 అనే ఫోర్స్ కిందకు కూడా అప్లై అవుతుంది కదమ్మా. అంతేకాదు ఈ బ్లాక్ ఈ గోడ మీద నుంచి ఇలా జారిపోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఈ బ్లాక్ పైకి F2 అనే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ గోడ దీని మీద అప్లై చేస్తుంది.
ఓకే, ఈ వాల్ బి అనే బ్లాక్ మీద అంటే 10 kg బ్లాక్ మీద పైకి F2 అనే ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఈ F2 వాల్యూని మనం కనుక్కోవాలి. ఓకే అమ్మ, ఈ F2 వాల్యూ మనం కనుక్కోవాలి. సో చూడండి ఒకసారి ఈ డయాగ్రామ్ నుంచి చూస్తే రెండు ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే, చూడండి మీ బ్లాక్ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే F2 షుడ్ బి ఈక్వల్ టు 100 ప్లస్ F1. F2 షుడ్ బి ఈక్వల్ టు 100 ప్లస్ F1. మన F1 వాల్యూ కనుక్కుంటే చాలు. F1 వాల్యూ దీని నుంచి వచ్చేస్తుంది కదా, సింపుల్. F1 ఈక్వల్ టు ఎంతమ్మా, 20 న్యూటన్స్. F1 వాల్యూ ఎంత, 20. ఇది కూడా కింద జారకుండా ఇలాగా ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే పైకి పనిచేసే ఫోర్స్ కిందకి పనిచేసే ఫోర్స్ ఈక్వల్ అవ్వాలి. కాబట్టి F1 ఈక్వల్ టు 20. సో మనం F కనుక్కోవాల్సిన అవసరం లేదు, N1 కనుక్కోవాల్సిన అవసరం లేదు, N2 N1 ఇవి కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. మనకి ఈ రెండు ఈక్వేషన్స్ కూడా అయిపోయింది, పని అయిపోయింది. ఓకే, రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి, రెండు అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నాయి, పని అయిపోయింది. F1 ఈక్వల్ టు 20 న్యూటన్స్ వచ్చేసింది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, 100 ప్లస్ 20, సో దట్ ఈస్ ఈక్వల్ టు 120 న్యూటన్స్. అయిపోయింది. ఇది ఐఐటీలో ఇచ్చాడమ్మా, ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా. రెండు ఈక్వేషన్స్ రాసాం, ఫినిష్. ఓకే, సో ఇదమ్మా. సో బ్లాక్ ఆన్ బ్లాక్ ఇక్కడతో ఆపుతామా. నెక్స్ట్ మనం చైన్ ఆన్ హారిజాంటల్ టేబుల్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఏంటమ్మది, చైన్ ఆన్ హారిజాంటల్ టేబుల్. క్వశ్చన్ ఎలా అడుగుతాడో చెప్తాను, దాని ప్రకారం మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఏంటి, ఏం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అంటే నేను కాన్సెప్ట్ చెప్పేస్తాను, దాని ప్రకారం మనం ఇక్కడ షార్ట్ కట్ ఫార్ములా కూడా ఒకటి డిరైవ్ చేస్తామమ్మా. ఓకేనా. సో చైన్ ఆన్ హారిజాంటల్ టేబుల్, ఫస్ట్ మీరు ఇది పాజ్ చేసుకొని ఇది రాసుకోండి అమ్మా. పాజ్ చేసి ఫస్ట్ ఇది రాసుకోండి. రైట్. సో చైన్ ఆన్ హారిజాంటల్ టేబుల్ ఇది రాసుకున్నారని అనుకుంటున్నా. ఇప్పుడు చైన్ ఆన్ హారిజాంటల్ టేబుల్కి వెళ్తున్నా. ఇదిగోండమ్మా ఒక హారిజాంటల్ టేబుల్ ఉంది. దిస్ ఈజ్ ఎ రఫ్ హారిజాంటల్ టేబుల్. ఎటువంటి టేబుల్ అమ్మ ఇది, రఫ్ సర్ఫేస్ ఉన్న హారిజాంటల్ టేబుల్. ఇప్పుడు ఈ హారిజాంటల్ టేబుల్ మీద ఒక చైన్ పెట్టాయి, ఇలాగా చైన్. ఓకే, ఇది పొడవాటి చైన్. సో ఈ చైన్ కొంచెం కిందకు కూడా వేలాడుతుంది, చైన్ ఇలాగా కిందకు కూడా వేలాడుతుందమ్మా. ఓకే, మరి పెద్దగా రాసిన లింకులు. సో చైన్ ఇలా కిందకు వేలాడుతుంది, హారిజాంటల్ సర్ఫేస్ నుంచి చైన్ ఇలాగా కిందకు వేలాడుతుందమ్మా. ఓకే, ఇది హారిజాంటల్ టేబుల్. ఈ టేబుల్ మీద నుంచి చైన్ ఇలా కిందకి వేలాడుతుంది. ఓకే, అయితే ఈ చైన్కి చూడమ్మా, ఈ చైన్కి ఈ సర్ఫేస్కి మధ్యలో కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ అంట. ఈ చైన్కి సర్ఫేస్కి మధ్యలో కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ అంట. ఓకే, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఇంట్లో ఒక చైన్ తీసుకోండి, టేబుల్ మీద పెట్టి కొంచెం చైన్ కింద కొంచెం అలా కిందకి వేలాడదీయండి. ఏమవుతుంది, చైన్ టేబుల్ మీద అలాగా ఇలా ఈక్విలిబ్రియంలో ఉంటుంది, కిందకి పడకుండా ఈక్విలిబ్రియంలో ఉంటుంది. చైన్ కొంచెం కిందకి లాగండి, అప్పుడు కూడా ఈక్విలిబ్రియంలోనే ఉంటుంది. ఇంకొంచెం కిందకి లాగండి, ఈసారి చైన్ కిందకి పడిపోతుంది. సో మనం చైన్ ఇలా వేలాడ తీసుకుంటూ వెళ్తుంటే ఒక పర్టికులర్ లెంగ్త్ వరకు, ఒక పర్టికులర్ లెంగ్త్ వరకు చైన్ టేబుల్ మీద జారిపోకుండా అలాగే ఉంటుంది. బట్ ఒక పర్టికులర్ లెంగ్త్ దాటిన తర్వాత చైన్ జారిపోయి కిందకి పడిపోతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిందంటే ఏంటంటే మ్యాక్సిమం ఎంత లెంగ్త్ ఆఫ్ ది చైన్ మనం వేలాడదీసి ఉంచగలము. ఓకే అమ్మా, మనకు కావాల్సింది ఏంటమ్మా, హౌ మచ్ లెంగ్త్ ఆఫ్ ది చైన్ కెన్ హ్యాంగ్ ఫ్రమ్ ది ఎడ్జ్ ఆఫ్ ది టేబుల్ సచ్ దట్ ఇట్ డస్ నాట్ స్లిప్. హౌ మచ్, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, షార్ట్ కట్ ఫార్ములా ఒకటి వస్తుంది, ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. హౌ మచ్ లెంగ్త్ ఆఫ్ ది చైన్ కెన్ హ్యాంగ్ ఫ్రమ్ ది ఎడ్జ్ ఆఫ్ ది టేబుల్ such that it does not slip. ఓకే అమ్మా, ఎంత లెంగ్త్ ఆఫ్ ది చైన్ వేలాడటానికి అవకాశం ఉంది మనకి. టోటల్ లెంగ్త్ ఆఫ్ ది చైన్ క్యాపిటల్ M అనుకుంది, సారీ, టోటల్ లెంగ్త్ ఆఫ్ ది చైన్
ఈజ్ ఈక్వల్ టు ఎల్ వాడు ఇచ్చేస్తాడమ్మ క్వశ్చన్లో ఈ లెంగ్త్ ఇచ్చేస్తాడు, మ్యూ వాల్యూ కూడా ఇచ్చేస్తాడు, ఎంత ఫ్రాక్షన్ లేదా ఎంత లెంగ్త్ ఆఫ్ ది చైన్ మనం టేబుల్ నుంచి ఇలా వేలాడదీయగలము అని చెప్పి మనల్ని క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. ఓకే రైట్. సో మనం ఏమనుకుందామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ లెంగ్త్ ఆఫ్ ది చైన్ ఎల్ అన్నాడు. ఓకే, ఇప్పుడు ఎక్స్ అనే లెంగ్త్ కనుక మనం వేలాడదీస్తే చైన్ జారకుండా ఉంటుంది అని అనుకుందాం మనం. ఓకే, ఇది లెంగ్త్ ఎంత అనుకుందామమ్మా? ఎక్స్ అనుకుందాం. ఓకే, సో లెట్ ఫస్ట్ ఇలా స్టార్ట్ చేద్దాం. లెట్ మాస్ ఆఫ్ చైన్ ఆఫ్ లెంగ్త్ క్యాపిటల్ ఎల్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అనుకుంటామా. సో టోటల్ మాస్ ఆఫ్ ది చైన్ ఎంత అంటున్నాను? క్యాపిటల్ ఎం. అంటే ఎల్ అనే లెంగ్త్ ఉన్న చైన్ యొక్క మాస్ ఎం అనుకుంటున్నా. ఇప్పుడు లెట్ ఎక్స్ బి ద length of the chain hanging. ఓకే, ఇప్పుడు ఎంత హ్యాంగ్ అవుతుంది అనుకున్నామమ్మా? ఎక్స్ అనే లెంగ్త్ హ్యాంగ్ అవుతుంది అనుకుందాం. సో ఆటోమేటిక్ ఈ లెంగ్త్ ఏమవుతుంది? ఎల్ మైనస్ ఎక్స్. ఓకే, టోటల్ చైన్ లెంగ్త్ ఎల్ అమ్మా. దీంట్లో ఎక్స్ అనే లెంగ్త్ వేలాడుతుంది అనుకుందాం. సో మిగిలిన లెంగ్త్ ఏమవుతుందమ్మా? ఎల్ మైనస్ ఎక్స్ టేబుల్ మీదే ఉంటుంది. ఎల్ మైనస్ ఎక్స్ టేబుల్ మీదే ఉంటుంది. ఇప్పుడు టోటల్ మాస్ వాడివ్వలేదు. టోటల్ మాస్ ఆఫ్ ది చైన్ వాడివ్వలేదమ్మా, మనం ఎం అనుకున్నాం. టోటల్ మాస్ ఆఫ్ ది చైన్ వాడివ్వలే, మనం ఎం అనుకున్నాం. ఓకే, దీంట్లో ఇప్పుడు ఎక్స్ అనే లెంగ్త్ ఆఫ్ ది చైన్ వేలాడుతుంది కాబట్టి మాస్ ఆఫ్ ఎక్స్ లెంగ్త్ ఆఫ్ చైన్ ఎంత అవుతుంది? ఎక్స్ లెంగ్త్ ఆఫ్ చైన్ దాన్ని మనం M1 అనుకుందాం. ఎంత అవుతుంది చెప్పండి? మాస్ ఆఫ్ ఎక్స్ లెంగ్త్ ఆఫ్ చైన్ M1 ఎంత అవుతుంది అంటే ఈ చైన్ యొక్క మాస్ ఎంత అవుతుంది? ఎంత అవుతుంది అంటే సింపుల్ అమ్మా, M/L ఇంటూ ఎక్స్. ఫినిష్. ఓకే, టోటల్ లెంగ్త్ సింపుల్, ఇది సింపుల్ వేసాం అమ్మా. ఎల్ అనే లెంగ్త్ ఉన్న చైన్ యొక్క మాస్ M, ఎక్స్ అనే లెంగ్త్ ఉన్న చైన్ యొక్క మాస్ ఎంత అవుతుంది? x/L ఇంటూ M. అదే కదా వేసాము, x/L ఇంటూ M. అదే కదమ్మా వేసాము. సేమ్ అలాగే మాస్ ఆఫ్ L మైనస్ ఎక్స్ లెంగ్త్ ఆఫ్ చైన్ రాద్దాం. మాస్ ఆఫ్ L మైనస్ ఎక్స్ లెంగ్త్ ఆఫ్ చైన్ M2 ఈక్వల్ టు L మైనస్ ఎక్స్ లెంగ్త్ ఆఫ్ చైన్ M2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? మళ్ళీ సేమ్ M/L ఇంటూ L మైనస్ ఎక్స్. అంతే, సేమ్ యూనిటరీ మెథడే ఉపయోగించాం అమ్మ. అంటే ఏంటి? ఎల్ అనే లెంగ్త్ ఉన్న మాస్ M, L మైనస్ ఎక్స్ అనే లెంగ్త్ ఉన్న మాస్ ఏమవుతుంది? L మైనస్ x/L ఇంటూ M. అదే రాశాను. ఓకే, సింపుల్ మెథడ్ అమ్మది. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ చూడమ్మ, ఈ టోటల్ సిచ్యువేషన్ ఇలా రెడ్యూస్ చేసాం. ఏంటది? M1 అనే మాస్ టేబుల్ వేలాడుతుంది, M2 అనే మాస్ టేబుల్ మీద ఉంది. అంటే ఈ టోటల్ సిచ్యువేషన్ని మనం ఇలా రెడ్యూస్ చేసాం, ఒక పుల్లీ ప్రాబ్లం కింద రెడ్యూస్ చేసామమ్మా. దీంట్లో M1 అనే మాస్ వేలాడుతుంది, M2 అనే మాస్ దీని మీద ఉంది. సో M2 అనే మాస్కి టేబుల్కి మధ్యలో ఫ్రిక్షన్ ఎంతమ్మా? మ్యూ. M2 అనే మాస్కి టేబుల్కి మధ్యలో ఫ్రిక్షన్ మ్యూ. అయితే మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూసుంటే ఇలాంటి వాటిని సాల్వ్ చేయడానికి, అంటే ఇప్పుడు ఇది ఈ పర్టికులర్ సిస్టమ్ మొత్తం ఈక్విలిబ్రియంలో ఉండాలంటే చిన్న కండిషన్ చెప్పామా. ఆ కండిషన్ ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకోమన్నా. ఏంటా షార్ట్ కట్ అంటే చూడమ్మా, M1 షుడ్ బి ఈక్వల్ టు మ్యూ ఇంటూ M2. ఫినిష్. చూడమ్మా, ఇది ఆల్రెడీ షార్ట్ కట్ నేను ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఏంటిది? ఈ టోటల్ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఇది స్లిప్ కాకుండా ఉండాలి అంటే M1 దేనికి ఈక్వల్ అవ్వాలమ్మా? ఇట్ షుడ్ బి ఈక్వల్ టు మ్యూ ఇంటూ M2. ఓకేనా? M1 షుడ్ బి ఈక్వల్ టు మ్యూ ఇంటూ, అంటే షార్ట్ కట్ ఫార్ములా చెప్పామా. ఫార్ములాస్ మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలన్నాను? M1 వేలాడుతుంది కాబట్టి M1 అనే రాశారు. అది దేనికి ఈక్వల్ అవ్వాలి? M2 వేలాట్లా, టేబుల్ మీద ఉంది. ఆ రెండింటికి మధ్యలో కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఉంది కాబట్టి M ఇంటూ మ్యూ2 రాయండి అన్న. ఇలా గుర్తుపెట్టుకోమని చెప్పామా. మీకు మరి గుర్తుందో లేదో నాకు తెలియదు. M1 ఈక్వల్ టు మ్యూ ఇంటూ M2, ఇది గుర్తుపెట్టుకోండి ఈ షార్ట్ కట్ ఫార్ములా అని చెప్పా. ఇప్పుడు M1 బదులు ఏం రాయొచ్చు మనం? M/L ఇంటూ ఎక్స్. M2 బదులు ఏం రాయొచ్చు? M2 బదులు ఇక్కడ మ్యూ రాయండి. M2 బదులు
m/l into l minus x. m/l into l minus x. అయితే ఇక్కడ m/l క్యాన్సిల్ అయిపోతున్నాయా? క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా. m/l క్యాన్సిల్ అవుతున్నాయి. సో ఫైనల్గా మనకి ఏం మిగిలిందమ్మా? x ఈక్వల్ టు mu ఇంటూ l మైనస్ ఎక్స్. మనం x వాల్యూ కనుక్కోవాలి కాబట్టి x ఈక్వల్ టు μl మైనస్ μx అని రాద్దాం. ఈ μx ఇటు తీసిరండి. సో x ప్లస్ μx ఈక్వల్ టు μl అవుతుంది. ఓకే, ఇక్కడ x కామన్ తీసేద్దాం. x కామన్ తీస్తే 1 ప్లస్ mu ఇజ్ ఈక్వల్ టు μl అవుతుంది, అంతేనా? x ఇంటూ 1 ప్లస్ mu ఈక్వల్ టు μl అవుతుంది. దీని నుంచి x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? దీని నుంచి x ఈక్వల్ టు ఏమవుతుంది? μl బై 1 ప్లస్ mu అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గతంలో అడిగాడు. సో మీరు ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, లేదంటే ఈ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం ఎలా చేస్తామో చూసారు కదా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చైన్ ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఏం చేసామమ్మా? చైన్ ప్రాబ్లమ్ని మనం ఈ మెథడ్ కింద మార్చాం. సింపుల్. ఈ చైన్ ప్రాబ్లమ్ని మనం ఈ మెథడ్ కింద మార్చామమ్మా. ఈ మెథడ్ కింద మార్చిన తర్వాత ఇది ఈక్విలిబ్రియంలో ఉండాలంటే సింపుల్గా ఈ కండిషన్ రాసాం, m1 ఈక్వల్ టు μm2. ఓకే, వేస్తే మనకి ఫైనల్గా x ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? μl ఇంటూ 1 ప్లస్ mu. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవటం మంచిది నా ఉద్దేశం ప్రకారం, లేదంటే ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. చాలా 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 ఈజీ ప్రొసీజర్ అమ్మా. ఓకే, చాలా 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 ఈజీ ప్రొసీజర్. అయితే ప్రీవియస్గా నీట్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సేమ్ ఇదే ప్రాబ్లం, వాల్యూస్ ఇచ్చి అడగడం. ఆ ప్రాబ్లం ఏంటో నేను చదువుతాను, చదివి డేటా రాస్తాము. ఇదంతా డేటా రాయటం అంటే టైం వేస్ట్, కానీ నేను చదువుతాను, చదివి డేటా రాసేద్దాం. ఓకేనా? సో ఇది మీరు రాసేసుకున్నారని అనుకుంటున్నాను. సో రాసుకోకపోతే పాజ్ చేసి రాసుకోండమ్మా. 1 2 3 4 5. ఓకే, పాజ్ చేసి రాసుకున్నారు అనుకున్నాను. ఓకే, చెరిపేస్తున్నామా. చెరిపేసి ఇప్పుడు నీట్లో అడిగిన ప్రాబ్లం ఏంటో నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఓకే, దాని ప్రకారం మీరు డేటా రాసుకోండి. ఓకే, రైట్. సో వాట్ ఈస్ దట్ ప్రాబ్లం? చూడమ్మా, ఏ హెవీ యూనిఫామ్ చైన్, ఇక్కడ రాసుకున్నాం అది. ఏ హెవీ యూనిఫామ్ చైన్ లైస్ ఆన్ ఏ హారిజాంటల్ టేబుల్ టాప్. ఒక హెవీ యూనిఫామ్ చైన్ ఉందట. యూనిఫామ్ చైన్ ఇది. నాన్ యూనిఫామ్ చైన్ అయితే మనకి సిచ్యువేషన్ మారిపోతుందమ్మా. జనరల్గా మనకి యూనిఫామ్ చైన్ ఇస్తాడు, నాన్ యూనిఫామ్ చైన్ ఇస్తే చచ్చినట్టే మనం. ఓకే, సో ఒక హెవీ యూనిఫామ్ చైన్ ఉంది. ఇట్ లైస్ ఆన్ హారిజాంటల్ టేబుల్ టాప్. ఎలా ఉందమ్మా అది? ఇట్ లైస్ ఆన్ హారిజాంటల్ టేబుల్ టాప్. ఓకే, సో ఇలాగే ఉంది. క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద చైన్ అండ్ ద టేబుల్ సర్ఫేస్ ఈస్ 0.25. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చేసాడమ్మా 0.25. టేబుల్ కిను చైన్ కి మధ్యలో కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చేసాడు 0.25. దెన్ ద మాక్సిమం ఫ్రాక్షన్ ఆఫ్ లెంగ్త్ ఏమడుగుతున్నాడమ్మా? మాక్సిమం ఫ్రాక్షన్ ఆఫ్ లెంగ్త్ పర్సంటేజ్లో అడుగుతున్నాడు. ఆప్షన్స్ పర్సంటేజ్లో ఉన్నాయి. సో maximum fraction of length of the chain that can hang over one edge of the table is. ఇది టోటల్ చైన్లో ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని అడిగాడమ్మా. ఓకే, మాక్సిమం ఫ్రాక్షన్ ఆఫ్ లెంగ్త్ అడుగుతున్నాడమ్మా. ఓకే, సో ఇది ఎంత ఫ్రాక్షన్ ఇక్కడ హ్యాంగ్ అయి ఉంటుంది? 10%, 20%, 30%, 40%? వాడు ఇచ్చిన ఆప్షన్స్ అది. ఓకే, సో చేద్దాం. ఏం లేదమ్మా, సింపుల్గా ఈ ఫార్ములా అప్లై చేయండి. ఫస్ట్ ఎక్స్ కనుక్కోండి అమ్మా. ఎక్స్ వాల్యూ ఎంత చూడండి. ఫార్ములా ఏంటి? μl డివైడెడ్ బై 1 ప్లస్ mu. టోటల్ లెంగ్త్ ఆఫ్ ది చైన్ L అనుకోండి. వాడు ఇవ్వలేదు మనకి, లెంగ్త్ ఏమి ఇవ్వలేదమ్మా. సింపుల్గా ఇది ఒకటే ఇచ్చాడు డేటా. పెద్ద క్వశ్చన్ ఉంది, ఆ పెద్ద క్వశ్చన్లో డేటా ఇది ఒకటే ఉందమ్మా. ఓకే, సో డేటా నుంచే మనం చేయాలి. సో mu అంటే ఎంతమ్మా? 0.25 ఇంటూ L డివైడెడ్ బై 1 ప్లస్ 0.25. ఏమొచ్చింది? 0.25 బై 1.25 ఇంటూ L. మరి దీన్ని ఇలా రాసుకోవచ్చా? 25 బై 125 ఇంటూ L అని రాసుకోవచ్చా? ఇదేమో 25 బై 100 అవుతుంది, ఇది 125 బై 100 అవుతుంది. 100 క్యాన్సిల్ అయ్యి 25 బై 125 మిగులుతుంది. 25 125ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? L/5. ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది? L/5. సో ఎంత లెంగ్త్ హ్యాంగ్ అవుతుందమ్మా? L/5 అనే లెంగ్త్ హ్యాంగ్ అవుతుంది. ఇది పర్సంటేజ్లో అడిగాడు అంతే. సో పర్సంటేజ్లో అడిగినప్పుడు ఏం చేయాలి? x/L ఇంటూ 100.
అంతే. ఎక్స్ అంటే ఎంతమ్మా, L/5 డివైడెడ్ బై L ఇంటూ 100. L క్యాన్సిల్ అవుతుంది అంటే 100/5 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 20%. దట్స్ ఇట్. ఓకే అమ్మా. ఎంత చైన్ టేబుల్ మీద ఉందని అడిగాడు అనుకోండి, అప్పుడు L - x/L ఇంటూ 100 వేయాలి. ఎంత పర్సంటేజ్ వేలాడుతుంది అంటే x/L ఇంటూ 100 వేయండి, 20% వేలాడుతుంది అంటాం. ఎంత పర్సంటేజ్ ఆఫ్ లెంగ్త్ టేబుల్ మీద ఉందని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, L - x/L వేయండి, అప్పుడు 80% వస్తుంది. సేమ్ ప్రాబ్లంకి 80% వస్తుంది అమ్మ. ఓకే. సో ఇవమ్మ ఫ్రిక్షన్కి సంబంధించి మనం మ్యాక్సిమం కాన్సెప్ట్ కవర్ చేసాం. ఇంకా ఫ్రిక్షన్కి సంబంధించి కవర్ చేయాల్సినవి ఉన్నాయి. అది మనం సర్క్యులర్ మోషన్ వీడియోలో కవర్ చేస్తాం. ఓకే. సర్క్యులర్ మోషన్ వీడియోలో కూడా ఫ్రిక్షన్ కాన్సెప్ట్ ఇంకా తగులుతూ ఉంటుందమ్మా. మన ఫ్రిక్షన్ గురించి మెయిన్ కాన్సెప్ట్ ఫ్రిక్షన్, కేవలం ఫ్రిక్షన్ మీద ఎటువంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నాయి అవన్నీ చేస్తాం. మిగిలినన్ని ఈ అప్లికేషన్స్ అక్కడ వాడుతూ ఉంటాడు. సర్క్యులర్ మోషన్లో ఫ్రిక్షన్ వాడచ్చు, వర్క్ పవర్ ఎనర్జీ లెసన్లో కూడా ఫ్రిక్షన్ వస్తుంది, రొటేషనల్ మోషన్లో ఫ్రిక్షన్ వస్తుంది, ఇంకా నెంబర్ ఆఫ్ చోట్ల ఫ్రిక్షన్ వస్తూ ఉంటుంది. కేవలం ఫ్రిక్షన్ మీద ఏమేమి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందో అవన్నీ మనం చెప్పేసుకున్నాం. ఫ్రిక్షన్కి సంబంధించి 4 వీడియోలు చేసామా, 4 వీడియోలు చూడండి. దాంట్లో ప్రాబ్లమ్స్ అన్ని మోడల్స్ చేయండి అమ్మా, పదే చేస్తూ ఉండండి. ఆ మోడల్స్ సంబంధించిన క్వశ్చన్స్ మీ దగ్గర ఉన్న మెటీరియల్లో ఏమన్నా ఉంటే అవి కూడా చేస్తూ ఉండండి. ఓకే. సో దట్ మీకు కొంచెం గ్రిప్ వస్తుంది, మీరు ఫైనల్గా రెడీగా ఉంటారమ్మా. సో లాస్ ఆఫ్ మోషన్ అయిపోయింది, లాస్ ఆఫ్ మోషన్లో ఫ్రిక్షన్ పార్ట్ కూడా అయిపోయింది. ఇంకా సర్క్యులర్ మోషన్ పార్ట్ మిగిలిందమ్మా లాస్ ఆఫ్ మోషన్లో. ఆ సర్క్యులర్ మోషన్ పార్ట్ రొటేషనల్ మోషన్కి ముందు చెప్తా. నెక్స్ట్ మనం వెరీ ఇంపార్టెంట్ లెసన్కి వెళ్తున్నామా, వర్క్ పవర్ అండ్ ఎనర్జీ. దాంట్లో వర్క్ ఎనర్జీ థియరం వెరీ ఇంపార్టెంట్. చాలా టిపికల్ ప్రాబ్లమ్స్ మనం సింపుల్గా వర్క్ ఎనర్జీ థియరం ఉపయోగించి సాల్వ్ చేస్తాం. మీరు చూస్తారు చాలా సింపుల్గా 1 లైన్ 2 లైన్స్లో మనం సాల్వ్ చేస్తామమ్మా. ఓకేనా, అది మీరు చూస్తారు. జాగ్రత్తగా పాజ్ చేసి ఇది రాసుకోండి. నెక్స్ట్ వీడియోలో వర్క్ పవర్ ఎనర్జీ లెసన్ తోటి మనం మీట్ అవుదాం. ఓకేనా, రైట్ అమ్మా.